హే గాయ్స్, దిస్ ఈజ్ వీకే అంటే వంశీ కృష్ణ. పేరు మీకు తెలిసిందే అయినా నేను మీకు ప్రజెంట్ చేయాలనుకునే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలియందే. సో పాయింట్ ఏంటంటే, ఒకరోజు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తూ ఉంటే తెలియకుండా నాకు వచ్చిన ఆలోచనే నా ఈ పాడ్కాస్ట్. ఎంతోమందిని మనం ఫాలో చేస్తాం, ఇంకెంతోమంది పోస్ట్కి లైక్ కొడతాం, మరీ నచ్చితే స్టేటస్లో పెడతాం. అలా మనం లైక్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా మీకు తెలుసుకుందాం అనిపించిందా? అరే వీళ్ళు చేసే కంటెంట్ బాగుంది, వాళ్ళు చేసే ఆర్ట్స్ బాగున్నాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా నాకు అనిపించిన ప్రతి టాలెంటెడ్ ఇండివిజువల్ ఇన్సైట్స్ని ట్యాప్ చేసి మీ ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయిపోయింది. మన మధ్యలోనే ఉన్న వాళ్ళ టాలెంట్స్ని, ఐడియాస్ని అందరికీ తెలిసేలా చేయడమే ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. హే గాయ్స్, దిస్ ఈజ్ వీకే. వెల్కమ్ టు మై 26th ఎపిసోడ్ ఆఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఇన్ కొలాబరేషన్ విత్ P2 మీడియా. సో ఈ వీక్స్ గెస్ట్ వచ్చేసి ఒక తెలుగు అమ్మాయి. మీ అందరికీ తెలుసు, ఇన్స్టాగ్రామ్లో అసలు బీభత్సమైన వైరల్ అవుతుంది ఈ మధ్య. షీఈస్ ఫస్ట్లీ మై ఫెలో పాడ్కాస్టర్, ఎందుకంటే నా పాడ్కాస్టర్ ఈగో ఎక్కువ కాబట్టి ఫస్ట్ పాడ్కాస్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఆల్సో తను మంచి కాంటెంట్ క్రియేటర్ కూడా. తన పేరు వచ్చేసి మిలి నిఖిత. సో వెల్కమింగ్ మై దిస్ వీక్స్ గెస్ట్ నిఖిత. హాయ్ నిఖిత, ఎలా ఉన్నావు? హలో వంశీ కృష్ణ గారు, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా నవ్వాప్ కూడా ట్రై చేస్తూ బాగానే ఉన్నాను ఇలాగా. ఇందాక నుంచి చాలా కష్టపడుతున్నామండి, సో విని వాళ్ళకి. సో యా, ఫస్ట్లీ థ్యాంక్ యూ టైం ఇచ్చి నా పాడ్కాస్ట్కి వచ్చినందుకు, గెస్ట్గా ఒక ఎపిసోడ్కి. ఇట్స్ మై ప్రివిలేజ్ టు హ్యావ్ యూ ఆన్ మై షో. నాట్ ఏ ప్రాబ్లం. ఎప్పుడన్నా పాడ్కాస్ట్ అంటే ఫస్ట్ తెలుసు, ఎందుకంటే నేను చేసినప్పుడు ఇట్లా అంటే అడుగుతూ ఉంటాం కదా, మనుషుల్ని అడుగుతున్నప్పుడు మాక్సిమం అందరూ పాజిటివ్ గానే ఇస్తారు. ఒకలో ఇద్దరు సీన్ అని వస్తుంది, మనం వెయిట్ చేయాలన్నమాట వాళ్ళు ఎప్పుడు ఇస్తారా లేదా అని. నేను అందుకే అసలు పాడ్కాస్ట్ అంటే ఫస్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అందులో మన తెలుగు పాడ్కాస్ట్ అంటే ఇంకా కోసుకుని మన ఒరిజినాలిటీని కోసుకుని యా. బయట పెట్టడానికి ఒక కేంద్రం అన్నమాట. అదే. ఫస్ట్లీ ఆ లిజనర్ కాంటెక్స్ట్ కోసం మీ ఇంట్రడక్షన్ చెప్పగలరా? అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ టు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు వరకు. ఓకే, సో ప్రెసెంట్ ఓకే, అండర్ గ్రాడ్ నేను పెట్రోలియం ఇంజనీరింగ్ లో చేశాను. సో చాలా మందికి తెలిసి ఉండేదేమో పెట్రోలియం ఇంజనీరింగ్ ఏంటి అనుకుంటారు, పెట్రోల్ బంక్ అని అడుగుతారు ఎక్కువ. కాదు, కానీ అడగవలసింది వాళ్ళు. ఓకే, ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ పెట్రోలియం ఇంజనీరింగ్ అంటే తెలిసిందే కదా, కోల్ పెట్రోల్. యా, అంటే యా. పెట్రోల్ అంటే ఎగ్జాక్ట్ అప్ స్ట్రీమ్. నేను చదివింది అయితే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ కూడా, అంటే ఈ 2 సబ్జెక్ట్స్ చదివాను. తర్వాత యాక్సెంచర్ లో వర్క్ చేశాను, అప్పుడు సాఫ్ట్వేర్ చేశాను. అంటే పెట్రోలియం సైడ్ ప్రాజెక్ట్స్ ఉన్నా మళ్ళీ బాండ్ అడుగుతారేమని చెప్పి సాఫ్ట్వేర్ లోకి వెళ్ళిపోయా. మళ్ళీ ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నా రెన్యూబుల్ ఇంజనీరింగ్ లో. సో అది యుఎస్ లో చేస్తున్నా అనమాట. వెకేషన్ అని ఇండియా వచ్చి ఇంక ఇక్కడ మళ్ళీ వాళ్ళు పంపిస్తే ఎంబసీలో వెళ్దాం అనుకుంటానా, లేదు అంటే ఇంకా చూడాలి. వెకేషన్ అన్నారు కాబట్టి నాకు ఆ వెకేషన్ గురించి తెలుసుకోవాలని ఉంది. సో ఈ లాక్డౌన్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేసిందా, చేంజ్ చేసిందా? లాక్డౌన్ నాకు తెలిసి నాకు చాలా పాజిటివ్ జరిగింది లాక్డౌన్ లో. ఎందుకంటే లాక్డౌన్ ముందు నా హెల్త్ ఆల్మోస్ట్ లైక్ కంప్లీట్లీ షాటర్ అయిపోయింది అనమాట. ఇంకా ఎలాంటిదంటే నేను యుఎస్ లో చదువు ఆపేసి ఇంక ఇండియా వచ్చేయడమే. ఇంకా అలాంటి కేసులో ఉన్నాను నేను. నా హెల్త్ అసలు పాడైపోయింది యుఎస్ వెళ్ళాక. ఫుడ్ అది ఈవెన్ మనిషిని కూడా ఒకలాగా అయిపోయాను అనమాట. ఇంకా లాక్డౌన్ స్టార్ట్ అవడంతో నేను ఇంకా బయటికి ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు కదా. సో ప్రాపర్ ఫుడ్, మెడికేషన్ అంతా తీసుకోవడంతో అప్పుడు నార్మల్ అయ్యాను. అసలు చాలా సీరియస్ అయిపోయింది అనమాట అప్పుడు. సో ఎప్పుడైతే నార్మల్ అయ్యానో అప్పుడు అనుకున్నాను అనమాట, 6 months చాలా కష్టపడ్డాను యుఎస్ లో. ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక నెగిటివ్ ఇది ఇవ్వట్లేదు యుఎస్ మీద, అంటే మీరు యుఎస్ వెళ్తే అవును కష్టపడాలి అని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పడదు కదా బాడీ యా టైప్. యా సో నాకైతే నేను చాలా సెన్సిటివ్ గా ఎప్పుడైనా సరే బయటికి వెళ్తున్నప్పుడు అది కూడా కేర్ఫుల్ గా ఇంట్లో పెరగడం, ఇంక ఇది అలా అలవాటు అయిపోయి ఇంకా ఏమో సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ అక్కడికి వెళ్ళాక ఫస్ట్ చాలా సెమిస్టర్ లో చేంజెస్. వచ్చిన ఇష్యూసా? యా, ఫస్ట్ ఓకే. సెమిస్టర్. అందులో ఫస్ట్ సెమిస్టర్ గ్రేడ్స్ కూడా ఇంకా చాలా డ్రాప్ అయిపోయినాయి. ఇంకా ఎలా అంటే ఫెయిల్ ఇంకా ఫెయిల్ అయిపోతానేమో అన్నట్టు. ఎందుకంటే నాది షిఫ్ట్ కదా సడన్ గా, అంటే పెట్రోలియం ఇంజనీరింగ్ తర్వాత నేను ఇట్లా జాబ్ చేయడం, తర్వాత రెన్యూబుల్ ఇంజనీరింగ్. సో రెన్యూబుల్ ఇంజనీరింగ్ చాలా డిఫికల్ట్ అనమాట. అందులో నేను కోల్డ్ తీసుకున్న వెదర్ వల్ల యూనివర్సిటీలో ఎఫెక్ట్ చేసిందా బాగా? యా, కోల్డ్ వెదర్ అది ప్లస్ ఫుడ్ కూడా ప్రాపర్ ఫుడ్ ఉండదు కదా అక్కడ. సో అదేంటంటే మొత్తం దానివల్ల ఇంకా నేను కంప్లీట్ గా అంటే లైక్ నా బాడీలో చేంజెస్ నాకు తెలిసిపోయింది, నా బాడీలో చేంజెస్ వచ్చాయి. ఇంకెలా అంటే నేను అసలు ఏంటి ఉంటానా ఉంటానా అసలు చదవడానికి ఉంటానా అన్నట్టు అంటే యుఎస్ చాలా లో కష్టపడి ఇండియన్ చదివా. ఫుడ్ దొరుకుతుంది కదా, అంటే మనమే కుక్ చేసుకోవడానికి. మరి ఇంకెలా ఎఫెక్ట్ చేసింది? అంటే దొరుకుద్ది కానీ ఇప్పుడు నాకు టైం ఉండేది కాదు. ఫస్ట్ నేను ఓకే. వెళ్ళగానే ఒక 2-3 months కి నాకు ఆన్ క్యాంపస్ జాబ్ వచ్చింది. సో ఆన్ క్యాంపస్ 20 hours.
నా సబ్జెక్ట్స్‌కి అసలు చెప్పేసారు మా సీనియర్స్. నీకు అంటే ఔట్‌రైట్‌గా చెప్పేసారు వాళ్ళు. నీకు టైం ఉండదు. నువ్వు నేను అనేదాన్ననమాట. నేను డాన్స్ ఇందులో రిజిస్టర్ అయితాను. డాన్స్ క్లబ్‌లో రిజిస్టర్ అవుతాను. థియేటర్ క్లబ్‌లో రిజిస్టర్ అయితానంటే, అసలు నీ మామ రిజిస్టర్ అయితావు నువ్వు. నీకసలు నాకు తెలుసు టైం ఆ ఉండదు. జోన్. ఏముండదు అని చెప్పేసారు. నాకు ఫుడ్ తినేదా 2, 3 డేస్ అయితే తినలేదు ఒకసారి చదువుతూ ఉండిపోయి. వాళ్ళొకటే చెప్పారు. "నువ్వు ఒకటే ఆలోచించు మిల్లీ గ్రాడ్ కంప్లీట్ అవుతావా? లేదంటే ఇవి ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ చూసుకుంటావా" అని. సరే ఇంక మనకి గ్రాడే కదా! లక్షలు పోసి నాకైతే కంప్లీట్ లోన్ మీద వచ్చాను. నేనైతే మా మోస్ట్‌లీ డాడ్ మనీ అంతే. ఏం తీసుకోలేదు అసల. ఈవెన్ నాకక్కడ మనీ కూడా ఏం లేవు. నేను యూఎస్ ఎళ్ళినప్పుడు ఇప్పటికి నా ఫ్రెండ్స్ ఏదో అంటారు ఏదో డబ్బున్నోళ్ళు అట్లా అసలు నా దగ్గరైతే ఇప్పటికి చెప్తారు. ఇప్పటికి ఎప్పుడు మా డ్యాడీ డబ్బులు కూడా ఎప్పుడు వాడలేదు నేను. నా సేవింగ్స్ నావివి నావే సరిపోయింది ఇంకా. ఇప్పుడు ఇంకా ఇంకా అలాంటి కేస్ అన్నమాట. ఇంకా నేను జాబ్ చేయాలి. నన్ను నేను చూసుకోవాలంటే. ఎట్ ద సేమ్ టైమ్ నా హెల్త్ చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ చదవాలి. సో, నాకు లాక్‌డౌన్ ఎప్పుడు పెట్టారో నేనస్సల ఎగ్గరి గ ఎ ఓకే. నాట్ టు బి మీన్ ఆర్ సంథింగ్ బికాజ్ చాలా మంది చనిపోయారు. కానీ నాకు చాలా హెల్ప్ చేసింది. నీ ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్. నా యాహ్! హెల్త్ అన్నది నేను ఇంట్లో ఉండడం వల్ల మంచి ఫుడ్ మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళిపోయా. మంచి ఫుడ్ బాబాగారు మంచిగా కుక్ చేసేవారు. సో, ఫుడ్ తిని అక్క చూసుకుంటది. కజిన్స్ అన్నమాట. సో, అక్క వాళ్ళ పిల్లలు, నాకొక సెపరేట్ రూమ్, బేస్‌మెంట్ మంచిగా ఉండింది. చాలా బా రికవర్ అయ్యాను. ఇంకా ఓకే. రికవర్ అవ్వడంతో పాడ్‌కాస్ట్, కాంటెంట్ ఇంక అట్లా అట్లా చేసుకున్నా. ఓకే. కానీ నాకైతే చెప్పాలంటే పాజిటివ్ చాలా చాలా ప్లస్. ఇప్పటికి అదే అనుకుంటాను. ఇప్పటికి నాకు లాక్‌డౌన్ అనేది లేకపోయి ఉంటే, మాస్టర్స్ అనేది ఎలా కంప్లీట్ చేస్తానో పక్కన పెడితే, యాస్ ఎ పర్సన్ రికవర్ అవ్వడం అనేది చాలా కష్టం. నేను ఐదర్ డిస్కంటిన్యూ చేసి వచ్చేయడమే అనుకుంటాను. బికాజ్ నాకు ఇంజెక్షన్స్ ఇవన్నీ పంపించేవారు ఇక్కడి నుంచి. బికాజ్ అక్కడ ఏవి పడేది కాదు. అక్కడ నేను వీక్లీ వన్స్, ట్వైస్ హాస్పిటల్ ముందు ఇలా ఉండేదాన్ని అంతే ఏడ్చుకుంటూ. నాకు తెలుసు ఎట్లా ఫేస్ చేశారో అది. అందులో అమ్మాయి కింద ఇంకా నరకం అన్నమాట. నరకం అనేది చూసాను నేను. సో, చాలా దరిద్రం అయింది లైఫ్‌లో. కానీ లాక్‌డౌన్ వల్ల చాలా ప్లస్ అయింది నాకు. గుడ్ థట్ యూ ఆర్ బ్యాక్ యాస్ యూ ఆర్ నౌ. యాహ్! నా థాంక్ లాక్‌డౌన్ నాకు కూడా హెల్ప్ అయింది. యాక్చువల్లీ నేను కూడా సేమ్ హ్మ్. సినారియో. కాకపోతే హెల్త్ ఇష్యూస్ కాదు గానీ మెంటల్ ఇష్యూస్. హ్మ్. అంటే నాకేం మెంటల్ మెంటల్ రాలేదు. మెంటల్లీ స్ట్రెస్ నుంచి కొంచెం రిలీవ్ అయ్యాను. ఈ రిలీవ్ అయ్యారు. లాక్‌డౌన్ ఓకే. జర్నీ వల్ల అంతే. సో, కొంచెం వర్క్ స్పేస్ ఫ్రమ్ హోమ్ దొరికింది. అది రావడంతో కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ అంత సీన్ లేదు. వర్క్ దొబ్బింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు. లాక్‌డౌన్ అప్పుడు. కరెక్ట్‌గా అప్పుడే ఓహ్! నాకు ఫుల్ టైమ్ ఓకే. వచ్చే టైంలో లాక్‌డౌన్ హ్యాపెండ్. సో, హ్మ్. చాలా మందికి ఆబ్వియస్‌లీ జాబ్స్ పోయాయి. అందులో మనం గూడా హ్మ్. ఒకళ్ళం. ఇలాంటి హ్మ్. అదృష్టాలు, లక్కీ డిప్పులు నాకు ఫస్ట్ తగులుతాయన్నమాట. అబ్బా! కొంతమంది సో, ఉంటారు ఆ ఇట్లాగే గ్యాప్‌లో ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్ ఈ షిట్‌లోంచి కొంచెం అబ్బా! బయటికలా వస్తున్న జోన్‌లో ఈ పాడ్‌కాస్ట్ జర్నీ ఏదైతే ఉందో, అది నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకున్న జర్నీ టు హ్మ్. రీడిస్కవర్ మైసెల్ఫ్ అండ్ రీబిల్డ్ మైసెల్ఫ్ అనమాట. సో, అలా యాహ్! నేను గూడా ఈ లాక్‌డౌన్ వాడుకున్నా బాగా ఫుల్‌గా. నిజంగా పాడ్‌కాస్ట్ చాలా హెల్ప్ చేస్తది. చాలా అంటే నేను ఇన్ని చేస్తున్నా ఏదో లైక్ అప్పుడప్పుడు డాన్స్ చేయడమో, లేకపోతే అప్పుడప్పుడు ఇట్లా కాంటెంట్ చేయడం, ఏదో చదువుకోవడం ఇన్ని చేస్తున్నా, నాకు పాడ్‌కాస్ట్ చేస్తున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇది వస్తది. అది నా వైబ్ అది తెలీదు గానీ, అసలు హైఫై. అనుకుంటా అనమాట అన్నీ మానేసి హైఫై వర్చువల్ హైఫై. సో, యాహ్! అన్నీ మానేసి పాడ్‌కాస్ట్‌లు చేసుకుందాంరా బాబు! అనుకుంటా. కానీ సరైన ఇది మా ఇంట్లో చెప్తే నడ్డి మీద అంటారనుకోండి. బట్ పాడ్‌కాస్ట్ చేసినప్పుడు చాలా మంచి ఫీలొస్తది. ప్లస్ ఎవరి పాడ్‌కాస్ట్ విన్నా చాలా బాగా అనిపిస్తది. ఏం పని చేసుకున్నా నేను వినేదాన్ని. ఇంతకుముందు నేను చేసినప్పుడు నా ఫెలో పాడ్‌కాస్టర్స్‌ది ఏం చేసుకున్నా సరే సపోర్ట్ చేస్తున్నామని కూడా గాదు. పాడ్‌కాస్ట్ వినాలి. అంటే అదొకటనమాట. అదొక అడిక్షన్ లాగా అయిపోయింది అప్పట్లో. సో, నిజంగా నేను నేను ఇప్పుడు తర్వాత మీ పాడ్‌కాస్ట్ అన్నీ వింటా అనమాట వరుసగా. యాహ్! ముందు వాటర్ తాగండి, ఫ్రెండ్స్ ఉండండి. వాటర్ తాగి వాటర్ తాగుతూ. ఫేవరెట్ ఇప్పటిదాకా మేము అసలదే మాట్లాడుకున్నాం. వాటర్ తాగండి ఫ్రెండ్స్ యాహ్! ఫస్ట్ అది వినాలి. ఎందుకంటే చాలా అన్‌కన్వెన్షనల్ చాలా చాలా మంచి పేజ్. మా డ్యాడీ ఎప్పుడు చెప్తుండే నాకు వాటర్ తాగమ్మా, వాటర్ తాగమ్మా డ్యాడీకి చూపిస్తాను. ఇలాంటి పేజ్ ఉందంటే ఫస్ట్ ఆ అబ్బాయి ఎవరమ్మా అనుకుంటారు. వాటర్ తాగండి ఫ్రెండ్స్ అనేది లైక్ చాలా చాలా మంచి పేజ్. లిజనర్ కాంటెక్స్ట్ కోసం ఒకటి చెప్పాలి. మీ మిల్లీ ఒక పాడ్‌కాస్ట్ చేసింది. ఆ పాడ్‌కాస్ట్ పేరొచ్చేసి 'బ్రౌన్ గర్ల్' అనమాట. తను ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజెస్‌లో ఒక పాడ్‌కాస్ట్ అలా చేసి మా మీదకి అలా కంటెంట్ క్రియేటర్స్‌కి ఒక ఛాలెంజ్‌గా దీన్ని బెంచ్ మార్క్ రీచ్ చేయండి అని చెప్పి అలా వదిలేసింది. డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో. అది ఎలా చేయాలా అని చెప్పి నేను గూడా కొంచెం అడిగి తెలుసుకుంటాను తనని. ఈ
గ్యాప్‌లో. అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో, సో, ఆ థాట్ ఎలా స్టార్ట్ పాడ్‌కాస్టింగ్ అయింది? అయితే అంటే ఏమో అంటే నేను ఆ టైంకి చెప్పాను కదా! నాకు హెల్త్ బాగోక మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళిపోయాను. సో, బేస్‌మెంట్‌లో ఉన్నా అనమాట. ఎవ్వరు లేరు బేస్‌మెంట్‌లో 'హ్యారీ ఒక్కదాన్నే పాటర్‌లో' కదా? ఉండేదాన్ని. 'హ్యారీ పాటర్' 'హ్యారీ పాటర్' కానీ కొంచెం స్పేషియస్‌గా ఉంటదక్కడ. ఓకే. నేను నిజంగా ఎంత పిచ్చయిపోయానంటే బేస్‌మెంట్‌లో అంటే ఆల్‌మోస్ట్ 2 వీక్స్ క్వారంటైన్‌లో ఉండాలి. దట్స్ ఫర్ ష్యూర్ కదా అక్కడ. సో, ఆ 2 వీక్స్ ఏంటంటే దీనమ్మ అసల ఏం చేయాలో గూడా తెలీదు. ఎందుకంటే నాకు ఆ 2 వీక్స్ గ్యాప్ కూడా నాకు క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వలేదు. సమ్మర్ క్లాసెస్ సెమిస్టర్. సో, నేను ఆ 2 వీక్స్ అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాక ఎందుకంటే నేను చెప్పాను కదా! ఆల్రెడీ నా బాడీ చాలా ఓవర్ వెయిట్ అయిపోయాను. నేను యాహ్! యాహ్! 65 ఎంతో ఎళ్ళిపోయాను. నా హెల్త్ ఇష్యూ వల్ల. సో, 65 నేను అంత వెయిట్‌తో నేను డాన్స్ ఎయలేకపోయేదాన్ని నిజంగా. నిజంగా నేను ఏడ్చేసేదాన్నన్నమాట. డాన్స్ మళ్ళీ చేద్దాం. ఆ 2 వీక్స్ అసలు ఏదో ఒకటి చేయాలి గదా! సో, ఆ 2 వీక్స్ డాన్స్ చేద్దామా అని చెప్తే నా బాడీ అసలు హెల్ప్ అయ్యేది గాదు. అసలేంటి ఇలా నించున్నా, కూర్చున్నా ఒకలాగా ఏంటి ఇంత వెయిట్ ఉన్నానని నేనే ఫీల్ అయ్యేదాన్ననమాట. ఎప్పుడు అంత వెయిట్ ఎళ్ళలేదు. ఎప్పుడు ఎళ్ళలేదు లైఫ్‌లో. లైక్ ఎప్పుడు ఇట్లా లీన్‌గా అని గాదు. ఫిట్‌గా ఓకే ఉంటాను. బట్ ఇంకా అలా అయింది. బట్ పాడ్‌కాస్ట్ అన్నది నేను ఫస్ట్ ఎక్కడ విన్నానంటే నాకు తెలిసి యూఎస్‌లో బాగా పాడ్‌కాస్ట్ ఇది అలవాటు యాహ్! కదా! యాహ్! అవును. వాళ్ళెక్కువ అవును. అవును. సో, అలాగా స్పాటిఫై ఒకసారి ఒక యాడ్ లాగా వచ్చింది ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. ఓకే. అసలు ఇదేంటి అని నాకు తెలీదు అప్పటికి ఇట్లా నాకు స్పాటిఫై అంటే జస్ట్ మ్యూజిక్ అని తెలుసు. అందులో పాడ్‌కాస్ట్ ఉంటే అలాగా అని కూడా తెలీదు. పాడ్‌కాస్ట్ అంటే సెపరేట్ ఏదన్నా ఒక డిఫరెంట్ ప్లాట్‌ఫార్మో ఏదో ఒక ఇది కావాలి. ఏదో సంథింగ్ ఎక్విప్‌మెంట్ ఇదంతా కొంచెం ఒక యాంటీనా, సోఫిస్టికేటెడ్ ఒక అనుకున్నా. రేడియో స్టేషన్ ఆ! కావాలి. అటైతే ఎగ్జాక్ట్‌లీ నేను అలాగే అనుకున్నాను. ఏదో పెద్ద ఇది కావాలి అలాగే చేస్తూ ఉంటారేమో అనుకున్నా. తర్వాత కొంచెం రీసెర్చ్ చేశాను. ఒక 2 డేస్ అనుకుంటా డాన్స్ ఎయలేక ఇంకా థర్డ్ డే ఎప్పుడో రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి ఏంటి అని చూస్తే అప్పుడు పాడ్‌కాస్ట్ అంటే మైక్ కావాలన్నారు. ఇప్పుడు మన దగ్గర మైక్ అలాంటివంటే మన దగ్గర బడ్జెట్ కూడా లేదు. అంటే లేదు. వర్క్ చేసేదాన్ని అప్పుడు పార్ట్ టైమ్ కోఆర్డినేటర్‌గా ఇట్లా యూనివర్సిటీలో. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేదప్పుడు. కానీ ఏం కొంటాంలే మైక్ ఇప్పుడు మళ్ళీ ఒక $100 పెట్టాలి ఇది అది అని చెప్పి ఇంకా లైట్ తీసుకొని ఇంకా అలా కాదు మనం పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేద్దాం ఏదోలాగా ఏదో ఇంకా ఉన్న మొబైల్‌తోనన్నా చేద్దాం అని చెప్పి ఇంకా మొబైల్ తీసి మొబైల్‌లో ఇంకా రికార్డింగ్ స్టార్ట్ చేశాననమాట. స్టార్ట్ చేసి ఒక యాప్ ఉంది. యాంకర్ అనే యాప్‌లో ఇంకా స్టార్ట్ చేసి ఇంకా అందులోనే చూసాను ఎలా చేయాలన్నది అందులోనే ఉంది. సో, ఎడిటింగ్‌కి ఇది అది వాడతారని తెలుసు గానీ, ఇంకా మనం అప్పట్లో అంత ఏదన్నా ఉంటే చేసేయాలి. చేసి పెట్టేయాలి. ఇంక వెంటనే ఇంక ఎడిటింగ్ ఇదంతా చేసి పెట్టేయాలి అన్నట్టు. ఫస్ట్ అసలు నా ఫ్రెండ్‌కి పంపాను నేను. పంపితే ఓకే. నవ్వాడనమాట. నవ్వి "ఏంటి ఏం మాట్లాడుతున్నావో అర్థమైతుంది." ఏం ఇట్లాగే పంపారు? అన్నాడు. ఫస్ట్ ఎపిసోడా? ఫస్ట్ ఎపిసోడ్ కూడా కాదు. చాలా ఒక ట్రైలర్. క్రాప్ ఏదో మాట్లాడాను. హలో నా పేరు ఆ! మిలి. ఓకే. ఏదేదో మాట్లాడాను. సోది. ఓకే. సోది. నేనిట్లా బేస్‌మెంట్‌లో ఉన్నాను. ఇట్లా ఇలా ఇలా అని పంపాను. "ఏం మాట్లాడుతున్నావే అసలు ఏంటి? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్" అన్నాడు. నాకర్థం కాలేదు. అదేంటి ఎందుకంటే నేను ఇంటర్ అయిపోయాక బ్యాచిలర్స్ అది అండర్ గ్రాడ్ ఫస్ట్ ఇయర్ జేఎన్‌టీయూకే అనమాట. కాకినాడలో ఎఫ్ఎం అదేదో అప్పుడే పెడితే ఎఫ్ఎం ఏదో ఏదో స్టేషన్‌లో ఏదో పెడితే నేను ఇంటర్వ్యూకెళ్ళాను మమ్మీని తీసుకొని. ఇంటర్వ్యూకెళ్ళి సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయితే టైమింగ్స్ ఏవో క్లాష్ అయ్యి నైట్ 7:00కి ఎప్పుడో రమ్మన్నారు. మరి ఇంట్లో నడ్డిమే తంతారనమాట అట్లా 7:00కి. అప్పట్లో బీటెక్ కదా! సో, ఎంత 18 ఎంతో ఉంటా, 19 ఎంతో ఎందుకని చెప్పి నేను అదే అనుకున్నాను. అప్పుడు ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. బట్ టైమింగ్స్ క్లాష్ అయ్యాయంటే వీడేంటి ఇలా అంటాడని చెప్పి ఇది కాదు అని చెప్పి అప్పుడు పర్ఫెక్ట్‌గా ఒక స్క్రిప్ట్ రాసి, ఇది రాసి చేశాననమాట. తెలుగులో ఒకటి. ఐ మీన్ ఇంగ్లీష్‌లో, తెలుగులో అలా ఫస్ట్ చేశాను. ఎపిసోడ్ ఇంగ్లీష్. ఫస్ట్ ఎపిసోడ్ ఇంగ్లీష్ కదా! నాకు గుర్తు రాలే. యాహ్! ఫస్ట్ ఎపిసోడ్ అయితే అది చేశాను. చేశాక అప్పుడు అదే అబ్బాయికి పంపితే లేదు బాగుంది ఇలాగన్నాడు. తర్వాత ఇంకా నా ఫ్రెండ్స్‌కి అది పంపిస్తే బావుందన్నారు. కానీ ఎందుకో ఇంకా మన తెలుగు అన్నది ఇంకొచ్చేస్తది కదా! నాకు తెలీదు అప్పటికి తెలుగులో పాడ్‌కాస్ట్ నేనేమనుకున్నా ఒక్కదాన్నే చేస్తున్నానేమో అనుకున్నా. నాకు 'పూరి జగన్నాథ్' స్టార్ట్ చేసాడని కూడా తెలీదు. అసలేం తెలీదు. ఓకే. నేనింకా ఓహో! మనం ఇంక తెలుగులో రెచ్చిపోదాం అని చెప్పి ఇంకా ఓపెన్ చేసి ఇంకా మా ఫ్యామిలీ అయితే ఇప్పటిదాకా నేనొక డాన్స్ ఏసినా, లేకపోతే ఇట్లా కాంటెంట్ ఏం చేసినా వీడియో ముందుకొచ్చి ఏం చేయకూడదనమాట. ఏం చేయకూడదు ఇంట్లో అట్లా. సో, ఏమన్నా చేస్తే ఎక్కువ అంటే ఒక డిసప్పాయింట్‌మెంట్ కిందే ఫీల్ అయ్యేవారు. కానీ పాడ్‌కాస్ట్ చేసినప్పుడు వాళ్ళు విని చాలా మురిసిపోయి, అయ్య బాబోయ్! ఏంటి మా అమ్మాయి ఇంత ఇది అది ఇంకా నేను అనుకున్నా ఓహో! వాళ్ళకి బాగా ఎందుకంటే పాడ్‌కాస్ట్‌లో నేను మాట్లాడేవి గూడా లైక్ ఫన్ టాపిక్స్ అట్లా చేసుకునేదాన్ని. సో, వాళ్ళకి నచ్చేదనమాట. ఫ్యామిలీలో ఎవరైనా సపోర్ట్ చేసేవారు. నాకు తెలిసి ఇప్పటిదాకా నన్ను చదువులో సెకండ్ పాడ్‌కాస్ట్‌లో సపోర్ట్ చేసినట్టున్నారు మా ఫ్యామిలీ. ఇంకా ఈ కాంటెంట్ గూడా కాంటెంట్ ఇంకా చూడలేదు. చూస్తే ఇంక అయిపోద్ది పరిస్థితి. ఏది సో రీల్ కాంటెంట్ అవా? రీల్ కాంటెంట్. అది అయితే ఎందుకంటే ఈ మధ్యన నాకు తెలిసి 2, 3 వీడియోస్ 18+ పెట్టాననమాట జనాలకి. అంటే
18+ అంటే అదంతా నెగెటివ్ అని కాదు. లైక్ అది కూడా ఒక టైప్ ఆఫ్ జానరే కదా! సో అదేం పెద్ద అందులో నేనేం పెద్ద ఇవి అవి అలా కూడా పెట్టలే కదా! జస్ట్ ఒక చిన్న డర్టీ మైండెడ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు ఉంటే ఏంటి అన్నది అది పెట్టా. సో మా వోళ్ళు ఇంకా అది చూడలేదు. చూస్తే కథ వేరుంటది. నా కథ ఇంట్లో వేరుంటదనమాట. సో అలా స్టార్ట్ అయింది పాడ్‌కాస్ట్. అండ్ మధ్యలో మీరు అన్నట్టు అదే ఇంగ్లీష్ అంటే అన్‌టోల్డ్ స్టోరీ అని పెట్టాను. ఐ అదెందుకు లవ్ యువర్ పెట్టానంటే ఇంగ్లీష్ యాక్సెంట్. యాహ్! అది కొంచెం ట్రై చేశాను. కానీ ఏదో ఆ ఇంగ్లీష్ కొంచెం యాక్సెంట్‌కి ఆ ఐఎల్ స్కోర్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఐఎల్ స్కోర్ ఇప్పుడు జనాలకి ఎందుకులే నేను ఐఎల్ స్కోర్ అందుకే అసల. స్కోర్ చెప్పలేదు నేను. స్కోర్ అదే. లేదు లేదు. నేను ఇప్పటికి చెప్తాను ఐఎల్ స్కోర్ నాకు మా కోచింగ్ ఆవిడ చెప్పింది రివాల్యూషన్ పెట్టుకోవచ్చు కదా! ఏంటి నీకు అంతే అంటే చెప్పేస్తాను ఏమన్నా 7.5 చెప్పేస్తాను. రివాల్యూషన్ పెట్టుకోవచ్చు కదా! అంది. అంటే అంత 7.5 సీన్ తక్కువ లేదండి. కాదక్కడ. ఇట్స్ ఓకే. ఐ మీన్ అంటే నేను టు బీ హానెస్ట్ నాకు ముందు ఎగ్జామ్స్‌లో కూడా కోచింగ్‌కెళ్ళినప్పుడు 8 అట్లా వచ్చింది. ప్రతి దాంట్లో 8 8.5, 8.5 నేను ఓకే. పోనీ ఆవిడ తర్వాత మీ నేనే మేడమే కాదు నేను చెప్పాననమాట. కూడా చెప్తున్నా. రివాల్యూషన్ పెట్టుకొని ఉండాల్సింది. ఇప్పుడు పెట్టుకుంటే ఎలాగండి అయిపోయింది 1 ఇయర్ ఇప్పుడు అది. కాదులే అప్పుడు. అస్సలు లేదులెండి. లేదు. ఐఎల్స్ ఎప్పుడు అంతే అంటే ఎప్పుడు స్పీకింగ్‌లో, రైటింగ్‌లో వాళ్ళకి ఇట్లా బుర్ర మింగుద్దో ఏంటో సారీ తెలీదు. తెలీదు. అంటే ఏంటంటే ఇప్పుడు రైటింగ్‌లో మనకి లిజనింగ్‌లో వచ్చేస్తది. రీడింగ్‌లో వచ్చేస్తది. రైటింగ్‌లోని, స్పీకింగ్‌లో ఎప్పుడు దొబ్బేస్తది. అదేంటో నాకు అర్థం కాదు. అంటే అక్కడ ఒక ఇన్విజిలేటర్ ఉంటాడు గదా! సో, వాడికి ఇంకుంటది. వాడికి ఆ రోజు వాడి ఇంట్లో ఏదన్నా గొడవ అయితే ఏస్తాడనమాట. 4 5 6 సో, అది సో యాహ్! కానీ ట్రస్ట్ మీ యువర్ స్పీకింగ్ యాక్సెంట్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ మీ థాంక్ యూ లిజనర్స్ సో ఎవరైనా మచ్. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు తన పాడ్‌కాస్ట్ విని. ఇఫ్ ఇఫ్ ఐ యామ్ రాంగ్ యూ కెన్ స్లామ్ మీ ఆన్ మై ఇన్‌స్టాగ్రామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఆల్సో మీ పాడ్‌కాస్ట్‌కి టైటిల్ ఎలా ఫిక్స్ అయ్యారు? 'ద బ్రౌన్ గర్ల్' వై? బ్రౌన్ గర్ల్ అంటే బికాస్ ఐ యామ్ బ్రౌన్. ఓకే. దట్స్ ఎ బ్యాడ్ జోక్. బట్ బ్రౌన్ గర్ల్ అంటే ఎలా ఫిక్స్ అయ్యానంటే ఎలా అని చెప్పాలి. యాహ్! ఎక్కువ యూఎస్ వెళ్ళాక అప్పుడే కదా స్టార్టింగ్. అప్పుడు నేను అంటే ఆల్మోస్ట్ 8-9 మంత్స్ అయింది యూఎస్ ఎళ్లి. సో, ఎక్కువ ఇండియన్స్ పాకిస్తానీ లేదంటే లైక్ ఏదో ఇండియన్ అట్లా గాకుండా బ్రౌన్ పీపుల్ అన్న టర్మ్‌ని నేనెక్కువ జూసాను. ఇండియనో, ఓకే. పాకిస్తాన్ అంటే ఏంటంటే నాకొకటి అర్థమైందేంటంటే మన ఇండియా ఇండియన్‌ని ఇండియన్స్ అంటాం కదా! పాకిస్తానీస్ ఇట్లాగ అంటాం. యాహ్! అక్కడికెళ్ళి నువ్వు బ్రౌన్ అంటే మనకు తెలీదనమాట. అంటే నేను ఇండియన్ అన్నవచ్చు, పాకిస్తానీ అనొచ్చు. సో, బ్రౌన్ బేసికల్లీ పాకిస్తానీస్ కూడా అట్లా బ్రౌన్ ఉంటారు గదా! సో, నాకది నచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ మనం మన ఇండియాలో చూసుకుంటే కొట్టుకొని ఇట్లా ఇలా ఉంటది గదా! అంటే ఏ టైప్ అయినా పడదు. కానీ అక్కడికెళ్ళాక ఒక ఎక్కడికక్కడ అంటే సెక్షన్స్ మంచిగా కన్ఫర్మ్. సెక్షన్స్ యాహ్! అయితే యాహ్! కన్ఫర్మ్. యాహ్! సో, అక్కడికెళ్ళాక సో, ఇట్లా బ్రౌన్ అంటే అంటే ఇప్పుడు మమ్మల్నందరిని కలిపి మీరు వేరేగా ఆ! బ్రౌన్ అని ఒకటి పెట్టారా? ఎక్కడైనా కేటగరీని అదే. డిఫరెన్షియేట్ చేయడం కన్ఫర్మ్. అదే ఇప్పుడు మన అర్థమైంది. ఇండియన్స్‌ని పక్కన పెట్టేస్తే వైట్ పీపుల్, హ్మ్. బ్లాక్ పీపుల్. అదొకటి. ఇప్పుడు అదే కదా! ఇప్పుడు మనల్నందరిని చేసి అది వైట్, బ్లాక్, బ్రౌన్ ఇట్లా పెట్టారు. అంతే. ఓరి నాయన అని చెప్పి పోనీ సరేనని ఇప్పుడు చెప్పి వైట్‌లో ఇదేదో అన్నా కలిసి ఉంటారంటే క్యాథలిక్, రోమన్ ఇంకా ఏదో ఉంటది మరి. వైట్‌లో కూడా అదెప్పుడు డిఫరెన్షియేషన్. డిఫరెంట్ ఉంటాయి. సో, ఈవెన్ డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్స్ ఇన్ హ్యూమన్ సైకాలజీ ఏమో అనిపిస్తది యాహ్! ఒక్కోసారి. ఇంకా మనం ఇంకంతే ఎవరో ఒకళ్ళు అట్లాగా ఇన్వెంట్ చేశారు. మనం డెవలప్ చేసుకున్నాం అనమాట ఏదో ఇంక దాన్ని. ఇంకా గ్రూప్ ఏదో ఐడెంటిటీ కావాలని ఆ! చెప్పి. అదే. నాకదే అనిపిస్తూ ఉంటది. బట్ యాహ్! నేనదే ఆలోచించాను. ఆలోచించి ఓకే. అంటే మనకు ఆల్రెడీ ఒక పేరిచ్చారు గదా! వీళ్ళు. అదే పేరు పెట్టుకోవచ్చులే అని జెప్పి ఒక పేరన్నది. సో, నేనింక అలా ఎళ్ళాను. తర్వాత నేననుకున్నా బ్రౌన్ గర్ల్ అనేది లేదేమో అని జూస్తే చాలా ఉన్నాయి. కానీ బ్రౌన్ గర్ల్ లా లాగా లేదు. ఎలా ఉందంటే బ్రౌన్ సంథింగ్, బ్రౌన్ థిస్, బ్రౌన్ థట్ అలాంటివేవో ఉన్నాయి. సో, పాడ్‌కాస్ట్‌లోనే ఉన్నాయి. ఓకే అనుకున్నాను. పోనీలే అసలు ఏదో ఒకటి స్టార్ట్ అనుకున్నా. చేసేటప్పుడు ఐడియాలోనే ఇంగ్లీష్ టార్గెటెడ్ చేద్దామని స్టార్ట్ చేసారా? లేకపోతే అసలు ఏం క్లారిటీ లేకుండా స్టార్ట్ చేసి ఎక్స్‌ప్లోర్ చేసారా? యాక్చువల్లీ అసలు చెప్తున్నాను గదండీ! అసలు నాకు ఏం తెలీదు. ఏమి అసలు పాడ్‌కాస్ట్ ఏంటి అసలేం తెలీదు. నేను రికార్డ్ చేసి ఎవడన్నా వింటాడేమో వింటాడసల అన్నట్టు. ఎందుకంటే నా ఫ్రెండ్ అట్లా చెప్పగానే నేను షాక్ అయిపోయాను. అదేంటి నేను ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూ అంటే వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయలేదు. నేను మాట్లాడలేదు. కానీ ఏమో అనిపిచ్చింది. ఏమో వింటారేమో చేస్తే అన్నట్టు. కానీ అట్ ద సేమ్ టైమ్ నేనెందుకు ఇంగ్లీష్ అనుకున్నా అంటే నాకు తెలీదు. ఇట్లాగా మన తెలుగు వాళ్ళు చేశారు. అండ్ అప్పుడు ఇంకా ఉన్నాయో లేవో గూడా తెలీదు. ఎవరు ఏం చేస్తున్నారో తెలీదు. సో, అప్పటిదాకా నేనేమనుకున్నా అంటే యూఎస్‌లో
ప్రాబ్లీ యుఎస్ లోనే వింటారేమో అనుకున్నా. నాకు తెలియదు ఇండియాలో లేదంటే స్పెసిఫిక్ ప్లేస్ ఇప్పుడు ఆంధ్రాలోనో వింటారో అది కూడా తెలియదు. సరే అని అనుకుని ఇంకా యుఎస్ లోనే వింటారు కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్ చెయ్యాలి అనుకున్నా. కానీ ఎప్పుడైతే నేను అది రిలీజ్ చేశాక చాలా మంది తెలుగోళ్ళు అంటే నా ఫాలోవర్స్ లోనే ఎక్కువ రెస్పాండ్ అయ్యారు. అప్పుడు నాకు అసలు లేరు, నాకు తెలిసి మాక్సిమం ఒక 1300 1100 అనుకుంటా, 1100 ఐ రిమెంబర్ 11 or 1200 ఉన్నారు. వాళ్ళే రెస్పాండ్ అయ్యారు ఇట్లా తెలుగులో చేయొచ్చు కదా అంటే, ఇంకా సరే దీని అమ్మ తీద్దాం మనం తెలుగు. ఏంటి అసలు తెలుగు తెలుగు అంటారు, ఇంకా మొత్తం ఇంకా నాలో ఉన్న తెలుగుని ఇట్లా బయట పెడతా పరుస్తా చేపలాగా అనుకుని ఇంకా తెలుగు చెప్పాలంటే అక్కడే ఇక్కడ నాకు ఫ్లోలో బూతులు నేను టు బి ఫ్రాంక్ చాలా మాట్లాడతాను. మా మమ్మీ వినకపోతే చాలా బాగుంటది ఇది. యా అదే, సో నేను చాలా చాలా మాట్లాడతా. యా అదే కదా, సో అండ్ మాట్లాడే తప్పలేదు అని అంటారు. నా ఇన్స్టా బయోలోనే ఉంటది ఒక బూత్. సో నేను ఇప్పటికీ నేను అది కూడా చాలా మంది పెట్టారు, మీరు చాలా బోల్డ్ అండి, చాలా కల్చర్ వచ్చాక చాలా పెట్టారు. యా అండ్ నాకు తెలిసి నేను చెప్తున్నాను, ఈవెన్ మా మమ్మీ మా డాడీ విన్న పర్లేదు, కానీ 9th క్లాస్లో నేను మాట్లాడాను, 9th 10th లో. ఎందుకంటే నేను అప్పుడు చూసాను అబ్బాయిలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటి, నేను మనిషి, నాకు కోపం వస్తే నేను మాట్లాడేదాన్ని. నేను అదే అనుకున్నాను ఇప్పుడు, అది జస్ట్ అదే అంతే. ఇప్పుడు ఏదో అమ్మాయి మాట్లాడకూడదు, అమ్మ బాబోయ్ అమ్మాయి చేయకూడదు, యా నాకు అదే అనిపిస్తుంది, అమ్మాయి చేయకూడదు, అమ్మాయి మాట్లాడకూడదు. అబ్బా అమ్మాయి పాయింట్ కదా, అది ఎమోషన్ లో మాట్లాడతాం మనం. యా అదే కదా, యా వేరే దానికి ఉంటది కదా. అదే, సో అందుకే నాకు బేసిక్ అలవాటు అని కూడా కాదు. నేనైతే చెప్తున్నా 10th లో అయితే ఇంకా 10th నేను ఇప్పుడు 2014 అనుకుంటాను, 2014 అంటే 2009 నా 10th క్లాస్ అనుకుంటా. సో 2009 సేమా ఓకే. సో అప్పుడు ఆ టైంలో ఇంకా నేను అస్సలు రచ్చ, ఇంకా బూత్ నా భవిష్యత్తు. ఇంకా తర్వాత ఇంటర్లో మానేశాను. ఇంటర్లో అది ఇంకా అసలు ఫస్ట్ మాట్లాడడానికి టైం ఉండేది కాదు. సో నేను రోజుకి ఒక 18 hours అట్లా చదివేదాన్ని అనమాట. అలా చదివి ఇంకా బీటెక్లో అయితే కంప్లీట్లీ మానేశాను చెప్పాలంటే. ఇప్పుడు కూడా అసలు నేను 10th లో మాట్లాడినప్పుడు అంతా ఎప్పుడు మాట్లాడలేదు, అసలు ఎప్పుడు ఇప్పటికి నా స్లామ్ బుక్స్ లో రాశాను, నా ఫ్రెండ్స్ అందరూ తగ్గించు ప్లీజ్ బూతులు మాట్లాడడం అని. నువ్వైతే చెప్తున్నావు నాకు అప్పటి నుంచి అర్జున్ రెడ్డి ఫీమేల్ వర్షన్ ఉందన్నమాట. అదే అసలు నేను చాలా రౌడీగా అసలు ఏంటేంటో బిహేవ్. ఇప్పటికీ నేనంటే చాలా మంది టీచర్స్ కి నచ్చను అనమాట. క్లాస్ లో అట్లా ఇట్లా ఒక్కదాన్ని ఇట్లా అంటే అమ్మాయిలు ఉంటారనమాట, అమ్మాయిలే ఇంకా అని చెప్పి నేను ఇంక రెచ్చిపోయేదాన్ని. అసలు చాలా 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 చేశాను, అసలు బీభత్సం చేశాను నేను. మా పేరెంట్స్ వచ్చేవారు జస్ట్ ఆ గొడవలకి, మా పేరెంట్స్ వచ్చేవారు. ఎవ్వరికి అలా అవ్వలేదు. నేను చూసిన అమ్మాయిల్లో నాకు తెలిసి నేను ఒక్కదాన్ని అట్లా చాలా. మా పేరెంట్స్ వచ్చి ఒకసారి ఇట్లా మా డాడీ మమ్మీ వచ్చారు, ఒకసారి క్లాస్ అవుతుంటే ఇలా గొడవ చేస్తున్నానని పిలిపించారు 10th లోనే. తర్వాత ఇంటర్ నుంచి బాగా ఇంకా చదువు ఇది వెళ్ళిపోయాను అనమాట. అంటే నాకు అర్థమైంది ఒకటే, ఎంత మనిషి ఎలా ఉన్నా లేదు అంటే నేను 10th లో ఏంటంటే బాగా ఆడుకునేదాన్ని, ఆడుకుని ఎక్కువ చదివేదాన్ని కాదు. 10th చదివేదాన్ని కాదు అసలు, 10th దాకా. 10th అసలు చదవలేదు ఎప్పుడు నేను. 10th తర్వాత ఇంటర్లో ఆ టైంలో తెలిసింది ఎంత మనిషి ఏం చేసినా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ కెరీర్, థర్డ్ కెరీర్ ఏది నా మెయిన్ కెరీర్ కింద తీసుకున్నా, ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్. అది నేను బాగా రియలైజ్ అయ్యాను నాకు ఇంటర్లో. ఎందుకంటే నాకు ఉన్న డిగ్రీ అన్నది నాది చెప్తుంది ఏంటి అన్నది అట్లీస్ట్, అండ్ ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ అన్నది బాగా రియలైజ్ అయ్యాను అసలు. ఎందుకంటే నేను అప్పుడు క్లాసులు కూడా వినేదాన్ని కాదు. ఇంటర్లో పెద్ద వినడానికి క్లాసులు కూడా లేవు, ఆర్టికల్స్ చదవడం ఇది అది అలా. బీటెక్లో కూడా అనమాట అలాంటివి చేయడం. అంటే ఆడుకునే టైం ఆడుకుంటాం, మేము చదువుకుంటాం. సో అది బాగా రియలైజ్ అయ్యాను నేను. ఇంకా అప్పటి నుంచి చదువు కూడా స్టార్ట్ చేశాను. కానీ ఇప్పటికీ బూతులు మాట్లాడతా, ఏదైనా ఏమైనా నా భూత నా భవిష్యత్ అనమాట. దట్స్ ఓకే. అండ్ పాడ్కాస్ట్ స్క్రిప్టింగ్ ఎలా స్టార్ట్ చేశారు? అంటే స్క్రిప్టింగ్ రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? లేకపోతే అలా రాసుకుంటూ వెళ్ళిపోయి ఒక డ్యూరేషన్ ఫిక్స్ చేసుకుని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారా? రిఫరెన్స్ అంటే ఎక్కడ తీసుకోలేదు. నాకు అంటే ఇప్పుడు పడుకునే ముందు ఏదో ఒక థాట్ వస్తది. నెక్స్ట్ డే అనుకుంటా, అమ్మ ఇది పాడ్కాస్ట్‌లో పెడితే అదిరిపోద్దని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే ఏదో దెయ్యం మూవీ అని కూడా కాదు. నేను ఆ దెయ్యం అనేది ఒక పాడ్కాస్ట్ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేశాను దెయ్యం మీద. అది ఎలా వచ్చిందంటే బేస్మెంట్‌లో ఉన్నా అనమాట. భయం వేసింది అనమాట ఒకసారి, నిజంగానే భయం వేసింది. మా అక్క వాళ్ళందరూ పైన ఉంటే నేను ఒక్కదాన్నే ఉంటే, సో సరే దెయ్యమే చేద్దామని అదే బేస్మెంట్‌లో
అదే ధైర్యంతో ఒక దెయ్యం మీద పాడ్కాస్ట్ చేసి అదే నైట్ పడుకున్నా ఒక్కదాన్నే. ఎక్కడ దెయ్యం వస్తదిరా బాబు అని భయపడ్డా గానీ నిజంగా అది వింటూ పడుకున్నా నేను. హైలైట్ ఏంటంటే అది నాది నేనే అంటే అది కామెడీ చేస్తాను కదా దెయ్యం. నేను అనుకున్నాను ఇది కామెడీ చేస్తుంది నా మీద, కనీసం ఇలాగన్నా వస్తదేమో దెయ్యం అని చెప్పి అలా అనుకున్నా. కానీ సో, నిజంగా అసలా దెయ్యాన్ని కన్‌ఫ్యూజ్ చేసి పడుకుండిపోయారనమాట. దెయ్యాన్ని కన్‌ఫ్యూజ్ నాకెలా అనిపించింది, దెయ్యాన్ని పిలిచి పడుకున్నట్టు అనిపించిందనమాట. దెయ్యం మీద ఎపిసోడ్ చేసి పడుకుంటా, అమ్మో! దెయ్యాన్ని అదొస్తదేమో అని చెప్పి భయమేసింది. అండ్ ఆల్సో స్టార్ట్ చేసినప్పుడు క్యాజువల్‌గా థీమ్ వైస్‌గా ఫస్ట్ నేను ఇంగ్లీష్‌లో స్టార్ట్ చేసి, తర్వాత తెలుగు ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసి, తర్వాత థీమ్ వైస్‌గా కొన్ని ఎపిసోడ్స్ చేసి, సడన్ షిఫ్ట్ ఈ అన్‌టోల్డ్ స్టోరీ చేయాలనే కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఆ షిఫ్ట్ ఎలా జరిగింది? యాక్చువల్లీ అది నాకే ఇంకా ఎందుకు అంత ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎందుకు అనుకున్నానో గుర్తు రావట్లేదు కానీ, నాకేమనిపించింది నాకు గుర్తున్నంత వరకు ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఏదో అలా మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉండి ఆల్ ఆఫ్ ఎ సడెన్ అసలు ఫస్ట్ నా ఐడియా ఏంటంటే ఒక ప్రాస్టిట్యూట్‌తో చేద్దామని అది నాది ఇది ఫస్ట్. అసలు నేను నిజంగా దాని గురించయితే ఎలా దొరుకుతారో కూడా నాకు తెలీదు. ఎందుకంటే అసల తెలీదు. నా ఫ్రెండ్స్‌లో అబ్బాయిలని అడిగాను. వాళ్ళు చెప్పుతో కొడతారు నన్ను. ఏం మాట్లాడుతా అంటే, "రేయ్! అది గాదు." అంటే వాళ్ళకేం చెప్పలే కూడా. వాళ్ళనడిగాను. ఇట్లా అంటే, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ ఇది నీ జర్నీస్ తెలుసుకోవాలని ఎలా అనిపించింది? అసలు ఆ ఇంక్లినేషన్ ఆ సీడ్ ఎలా పడింది? ఏమో నాకు ఎప్పుడు వాళ్ళది తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆహ్, ఎక్కువ వీడియోస్ ఏం చూసేదాన్నంటే ఎక్కువ సెక్స్ ట్రాఫికింగ్. అమ్మాయిల్ని ఇట్లా తోసేస్తుంటారు. అమ్మాయిల్ని ఇట్లా చైల్డ్ అమ్మాయిలనే అబ్యూస్. కాదు అబ్బాయిల్ని నా యాహ్! యాహ్! ఫ్రెండ్స్‌లో అబ్బాయిలు ఉన్నారు ఇంకా. అబ్బాయిలకి చిన్నప్పుడు జరిగినవి ఉన్నారు. ఇద్దరు ముగ్గురు అవును. ఉన్నారు. వాళ్ళని షేర్ చేయమన్నాను స్టోరీ. కానీ ఎట్ ప్రెజెంట్ ఒక సీజన్ ఐ మీన్ పాజ్ తీసుకున్నాను కదా! సో, నేను అదే అనుకున్నా. అబ్బాయిలకి అందరికి జరుగుద్ది. లైక్ ఇట్స్ అవును. నాట్ లైక్ ఎనీథింగ్ అమ్మాయిలకే జరగాలని కాదు. అందరికి జరుగుద్ది. అండ్ మోరోవర్ నాకు అయ్యాయి కేసెస్. నా ఫ్రెండ్స్‌లోనే అయ్యాయి. నా ఫ్రెండ్స్‌లో ఇంకా దారుణంగా అయ్యాయి. నాకు కేసెస్ అయ్యాయి చిన్నప్పుడు. నా చిన్నప్పుడే. సో, చెప్పాలంటే అది పర్సనల్లీ నాకు చాలా నేను 1, 2 టైమ్స్ నేను చెప్పాను కూడా బయటకి ఒక హ్యూజ్ క్రౌడ్‌కి. లైక్ థిస్ హ్యాపెండ్ టు మీ అని. అలాగని ఒక అబ్బాయికే అయితాయి. అమ్మాయిల్లానే కాదు అబ్బాయికే అయితాయి. కానీ ఈ జనాలకవ్వడం గాకుండా ఒక్క వీడియో ఇప్పటికి నాకు తెలిసి యూట్యూబ్‌లో ఉంటది. ఒకసారి చూడండి. సెక్స్ ట్రాఫికింగ్ మీద నాకు తెలిసి అది మిలియన్ వ్యూస్ అనుకుంటాను. అదెప్పుడో నా బీటెక్‌లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. లైక్ అప్పుడు నేను 20 ఎంతో ఉన్నాను. అప్పుడు నేను అదే వీడియో రిపీట్ మీద ఒక 4, 5 డేస్ చూసాను. ఎందుకో తెలీదు. బాధో, కోపం ఏంటో తెలీదు. ఆ అమ్మాయిని ఒక ఒక అమెరికన్ అనుకుంటా ఇంటర్వ్యూ చేసింది. ఒక ఇండియన్ అమ్మాయిని. ముంబైలో ఎక్కడో జరిగింది. నాకింకా వీడియో పేరు తెలీదు గానీ, ఈవెన్ నేను ఇది చేయకముందు కూడా ఒక రోజు నైట్ చూసాననమాట. ఓకే. నాకిప్పటికి వాయిస్ షేక్ అయిపోద్దనమాట. అసలు అంటే అట్లా ఎలా ఫోర్స్ చేస్తారు ఒక మనిషిని? అంటే ఆ అమ్మాయికి ఒక ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఆళ్ళకేం తెలీదు. ముంబై అంటే స్లమ్స్‌లోంచి తీసుకొస్తారంట. సో, అసలా ముంబై అనే కాదు చాలా ప్లేస్‌లో అయితూ ఉంటాయి. కానీ ఎక్కువ ఆ ఇంటర్వ్యూలో ముంబై అటువైపు చూపిచ్చారు. ముంబై ఆర్ ఢిల్లీ సంథింగ్ ఐ డోంట్ నో. యాహ్! సో, నాకింకా అంటే చిన్నప్పటి నుంచి నాకిదే. చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇవే ఆర్టికల్స్ చదివేదాన్ననమాట. నైజీరియాలో ఒకసారి ఒక అమ్మాయికి, ఇట్లా ఒక చైనాలో అమ్మాయి ఎక్కువ ఇవే చదివేదాన్ని. నేను అదే అనుకుంటా. నా చైల్డ్‌హుడ్ మొత్తం నేను అంటే నా చైల్డ్‌హుడ్ ఏం గొప్పగా లేదు. నా చైల్డ్‌హుడ్ ఏం అవ్వకుండా లేదని చెప్పలేను. సో, ఏదో అయింది కాబట్టి సంథింగ్ ఓకే. ఇందు మీద చూడాలి అని చెప్పి నేను ఎక్కువ అవి చూసేదాన్ననమాట. అలాగా నా ఫ్రెండ్స్ లైఫ్‌లోని తెలుసుకున్నాను. సో, నేను అవే చూసుకుంటూ నేను పెరిగాను. నేను గేమ్స్ ఆడేదాన్ని గానీ ఎక్కువ ఇవే చూసేదాన్ననమాట చిన్నప్పుడు. చిన్నప్పుడు. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు గానీ ఎప్పుడు డెట్ కనెక్షన్ నాకు తెలిసి ఫస్ట్ రేప్ కేసే నేను చూసింది వెన్ ఐ వాస్ ఇన్ మై ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అనమాట. నేను చాలా మూవ్ అయిపోయాను. మూవ్ అయిపోయానంటే నేను ఫెమినిస్ట్ అని చెప్పను. ఎందుకంటే ఇప్పుడే కదా చెప్పాను. అబ్బాయిలకి కూడా జరుగుద్ది. అబ్బాయిల్లోనే నాకు యాహ్! తెలిసిన 3-4 కేసెస్ ఉన్నాయి నా ఫ్రెండ్స్‌లోనే. సో, ఒక మనిషిని అట్లా ఎందుకు అలా చేయడం ఎందుకు? అలా చూడడం ఎందుకు? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ కన్సెంట్ అబ్బాయన్నా, అమ్మాయన్నా వితౌట్ కన్సెంట్ అన్నది ఎక్కడన్నా ఫోర్స్ చేయడం గాని, ఇందులో చేయడం గాని ఎందుకు అలా చూడడం? ఎందుకు చేయడం అన్న ఎందుకు? అండ్ వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా? వాళ్ళసలు ఏమనుకుంటారో అని తెలుసుకోవాలనుంది. దానివల్ల అలాగనమాట. అండ్ ఈ సీరీస్ కూడా చూసాను. హిందీలో 'షీ' అని ఒక సీరీస్ ఉంటది. అందులో అమ్మాయి ఉంటది. తను కానిస్టేబుల్ ఏదో అనుకుంటాను.
కానీ జస్ట్ తన ప్రొఫెషన్ అంటే ఒక పోలీస్‌లో ఎవరినో పట్టుకోవడం కోసం ఒక ప్రాస్టిట్యూట్ కింద అమ్మాయిని తయారు చేసి లైక్ ఏదో పెడతారు ఏదో. నెట్‌ఫ్లిక్స్ సిరీసా 'షీ'? నెట్‌ఫ్లిక్స్ సిరీస్ యాహ్! 'షీ'. యాహ్! ఓకే. అది చూసి ఇంకా అమ్మాయి యాక్టింగ్ చూసి నాకు పిచ్చెక్కిపోయేదనమాట. అసలు ఏంటి అసల అంటే ఒక 2, 3 ఎపిసోడ్స్ తను డ్రెసప్ అయ్యి ఎళ్తదనమాట. తను పోలీస్ ఆఫీసర్. కానీ జస్ట్ ఒక మనుషుల గురించి. ఒక పోలీస్ ఆఫీసరే అంతలా అంటే ఒక 2, 3 ఎపిసోడ్‌లో తన ఎమోషన్స్ చూసాననమాట. తను డ్రెసప్ అయ్యి తనెళ్తది. భయపడతది. ఇంకా ఆ ఫీల్‌లోకెళ్ళడం భయపడతది. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ జస్ట్ ఒక యాక్ట్ చేస్తుంది. ఒక యాక్ట్ అంటే తను ఎవరినో ఒక క్రిమినల్ పట్టుకోవడం కోసం చేస్తుంది భయపడితే, రియల్ లైఫ్‌లో రియల్ అమ్మాయిల్ని లేకపోతే అబ్బాయిలకి వాటెవర్ ఎవరో ఒకళ్ళని యాహ్! ఇప్పుడు అట్లా కాదు కదా! అమ్మాయిలనే కాదు కదా! సో, మనిషిని అట్లా ఫోర్స్ చేసి నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి, నీకు ఈ టైంకి ఇది ఫుడ్ పెడతాం అంతే ఇంకేమి ఇవ్వం అంటే, అదొక నరకమే గదా! మనుషులకి. నాకందుకే అంతే. అదనిపించింది. అసలు వాళ్ళు ఏమనుకుంటారని జెప్పి. నా ఫ్రెండ్స్‌ని అడిగితే, ఏం మాట్లాడుతున్నావు అంటే వాళ్ళకి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశాక అలా దొరకరు. దొరకరు ఇన్ ద సెన్స్ ఎవరికీ సో, అలా రారు మీరు వచ్చినా చెప్పరు ఇది అది అన్నారు. అంటే సరే ఫైన్ అని జెప్పి నేను ఇలా కాదని జెప్పి అప్పుడు రేప్ సర్వైవర్స్‌ని చేద్దాం. జస్ట్ బై ఎనీ చాన్స్ మనం చేస్తూ ఉండి మనకి దొరికితే మనం ఇంటర్వ్యూ తీసుకోవచ్చనుకున్నాం. అదే అన్నమాట. ఫస్ట్ ఎపిసోడ్ అమ్మాయి ఎలా దొరికింది? 'రేప్ సర్వైవర్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా'. సౌత్ ఆఫ్రికా. సో, తనెలా దొరికిందంటే ఇప్పుడు కూడా ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో ఉన్నాను. ఆహ్, ఇట్లా సెక్షువల్ అసాల్ట్ ఇలా రేప్ సర్వైవర్స్ 3, 4 గ్రూప్స్‌లో ఉన్నాను ఫేస్‌బుక్‌లో. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్ అబౌట్ మై సెల్ఫ్. నేను అదంతా కాదు. లైక్ అది పక్కన పెడతా. కీపింగ్ దట్ అసైడ్ నేనిప్పటికి గ్రూప్‌లో ఉన్నానంటే నేను వాళ్ళ గురించి ఎళ్ళాను. నాకేదో అయిందని షేర్ చేద్దామని కాదు. వెళ్ళి నేను వాళ్ళని పర్సనల్‌గా అడిగాననమాట. కొంతమంది వాళ్ళు అమ్మాయిలే ఉంటారు మాక్సిమం. సో, వాళ్ళు పెడుతూ ఉంటారు వాళ్ళకయిన స్టోరీస్. సో, అలాగ ఒకసారి ఆ అమ్మాయి పెట్టింది ఒక గ్రూప్‌లో. పెడితే నేను తనని అడిగాననమాట పర్సనల్‌గా. ఇట్లా నేను పాడ్‌కాస్ట్ ఉంది. ఇప్పుడు దాకా ఫన్ అంటే ఫన్ కాంటెంట్ చేశాను. మీరు ఈ స్టోరీ చెప్పారు కదా! ఐ వాస్ మూవ్డ్ అనమాట ఆ స్టోరీ విన్నాక. షీ వాస్ లైక్ 17 ఆర్ సంథింగ్. సో, అది విన్నాక నాకింకా పిచ్చెక్కి సో, నేనింకా చెయ్యాలి ఎలాగన్నా ఈ అమ్మాయి తీసుకురావాలంటే, అమ్మాయి నాకింకా గుర్తు ఆ అమ్మాయి షీ ఈస్ ఫ్రమ్ నైజీరియా గదా! అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొక ఇండియన్ అంటే అమ్మకి తెలీదు నేనెవరో. అయినా సరే తను కరెక్ట్. అదే. నమ్మి నా స్టోరీ పాయింట్ గూడా చెప్దాం అనుకుందంటే ఇప్పుడు ఇలాంటి హ్మ్. చాలా సెన్సిటివ్ డార్క్ స్టోరీస్ కొంతమంది అంటే ఇప్పుడు అప్రోచ్ అవ్వడం కూడా కష్టమే. ఎట్లా అడుగుతాం హ్మ్. అసల మీ స్టోరీ నా దాంట్లో చెప్పండి అని చెప్పి. అది కష్టం కాబట్టి అసలు ఆహ్, అట్లాంటియి అచీవ్ చేయాలి అంటే ఒక హ్మ్. ఔట్‌సైడర్‌ని అడిగి ఒక ఫారినర్‌ని గాని ఎవరో ఒకళ్ళని గాని ఇప్పుడు హ్మ్. ట్రాన్స్‌జెండర్, బైపోలార్ సెక్షువల్స్ ఇట్లాంటి యాహ్! వాళ్ళని నువ్వు చేసావు కాబట్టి అసల వాట్ మోడ్ ఆఫ్ అప్రోచ్ డిడ్ యూ టేక్ వితౌట్ హర్టింగ్ దేర్ ఫీలింగ్స్ టు కన్విన్స్ అన్నది నా క్యూరియాసిటీ. ఓకే. సో, వాట్ ఐ డిడ్ వాస్ నేనైతే డైరెక్ట్‌గా అడిగేసాను. లైక్ బికాజ్ ఫేస్ టు ఫేస్ అడగాలని నాకు భయం. సో, ఫేస్‌బుక్‌లో ఒక మెసేజే గదా! అని జెప్పి నేను ఫస్ట్ నా పాడ్‌కాస్ట్ లింక్స్ పంపాను. ఆఫ్‌కోర్స్ తనకి అర్థం గాదు. బికాజ్ ఇంగ్లీష్‌లోనో అథవా తెలుగులో కరెక్ట్. అర్థం కరెక్ట్. కాదు. సో, పంపి నేను నిజంగా ఆల్సో పాడ్‌కాస్ట్ వాళ్ళు చేస్తాను. బిలీవ్ ఇట్స్ చేయాలి కదా! లాంగ్ దట్ గర్ల్. వి ఆర్ సీరియస్ యాహ్! ఫర్ థిస్ యాహ్! పర్సన్. యాహ్! దట్స్ ది బికాజ్ మెయిన్ పాయింట్. నేను ఏం చేశానంటే అప్పుడు నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక అమ్మాయి లాలో ఉంది. సో, నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. సో, తను హెల్ప్ చేసింది. సో, మేమందరం కలిసి ఒక డాక్యుమెంట్‌లా ప్రిపేర్ చేసాం. అన్‌అఫిషియల్‌గానే నేనేదో ఇందులోంచి రావట్లేదు. సో, ఎందుకంటే యాహ్! యాహ్! దాని మీద ఆఫ్ కోర్స్. స్టిక్కర్స్ ఏం లేవు. సో, అన్‌అఫిషియల్‌గా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసాం. డాక్యుమెంట్ ప్రిపేర్ తను ఆల్రెడీ లాలో ఉంది కాబట్టి షీ టోల్డ్ అనమాట. వాట్ టు డూ ఏది రైట్, ఏది రాంగ్ అన్నట్టు చెప్పింది. కొన్ని రూల్స్ చేసి ఇట్లా చేసి తనకిచ్చాం. మీ స్టోరీ అనేది ఎక్కడ అవ్వదు. ఓన్లీ స్పాటిఫైలో ఉంటది. ప్లస్ ఎవరు దాన్ని క్యాష్ చేసుకోవాలని ఏం చూడరు. ఇలా చాలా ఉంటది. ఒక పెద్ద డాక్యుమెంట్ ఉంటది. అది ఇంకా ఉంది నా దగ్గర. సో, ఆ డాక్యుమెంట్ అనేది తనకి పంపి తన సైన్ ఫస్ట్ తీసుకుంటాం. సో, తను సైన్ చేశాక ఐ మీన్ ఫస్ట్ తను ఫేస్‌బుక్‌లో ఓకే అనాలి. చాలా మంది అమ్మాయిలు 3, 4 డేస్ తర్వాత రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా! ఫస్ట్ నేనేంటో కరెక్ట్. నేను అన్నీ ఇస్తాను. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, ఫేస్‌బుక్ ఐడీ బికాజ్ ఎందుకంటే వాళ్ళందరూ ఫారినర్స్ కదా! వాళ్ళకి ఫస్ట్ నమ్మడానికి సో, సేమ్ కంట్రీ నుంచో ఇప్పుడు నేను ఒక నైజీరియన్ అంటే తను ఈజీగా నమ్మొచ్చు నన్ను. సో, యాహ్! దానికి టైం తీసుకుంటారనమాట. నేను ఫోర్స్ కూడా చేయను. మీరు చేయాలంటే చేయండి. లేదంటే లైట్ పర్లేదన్నట్టు ఉంటాను. సో, వాళ్ళు ఫస్ట్ నా ఫేస్‌బుక్ కావాలంటే చూసుకోండి. ఓపెన్‌లోనే ఉంటది. సో, మొత్తం అంతా చూసి మేబీ ఏమో వాళ్ళు ఓకే అన్న తర్వాత పంపిస్తాను డాక్యుమెంట్. పంపాక వాళ్ళు ఓకే. ఇంకా దానికి కూడా ఓకే అంటే అప్పుడు క్వెషన్స్ ప్రిపేర్ చేసి లైక్ వాళ్ళ స్టోరీ ఇమ్మంట. దెన్ క్వెషన్స్ ప్రిపేర్ చేసి పంపిస్తాం. సో, అందుకే డైరెక్ట్‌గా కూడా క్వెషన్స్ అడగననమాట. ఎందుకంటే వాళ్ళు చాలా భయపడ్డం, ఎందుకంటే ఏడవడం యాహ్! ఇలాంటివి చేస్తే నేను ఏడ్చేస్తాను. నేను అమ్మాయిని నాకు ఏడుపొస్తది. సో, ఏడ్చేస్తాను. నేను అందుకనే నాకే
చాలా వీడియోస్ చాలా పాడ్కాస్ట్ లో నా వాయిస్ షివర్ అవుతుంది అనమాట, ఇలా భయపడుతూ చాలా షివర్ అవుతూ నేను అలా అడిగేదాన్ని అనమాట. ఎందుకంటే ఏమో టు బి ఎగ్జాక్ట్లీ నేను అదే కేసులో ఉన్నానని చెప్పలేను, బట్ ఐ వాస్ ఇన్ సమ్ ఇన్సిడెంట్స్. ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటది, ప్రతి మనిషి ప్రతి ఇండివిజువల్ లోనే ఉంటది, ప్రతి ఇండివిజువల్ లైఫ్ లోనే ఉంటది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం కి. సో నాకు ఎప్పుడంటే నేను చెప్పినప్పుడు నాకు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే వీళ్ళు షేర్ చేసుకున్న తర్వాత నేను ఆ పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత నేను 1-2 సార్లు నేను మంచిగా ఇంటరాక్ట్ కూడా అయ్యాను వాళ్ళతో. లైక్ ఎలా ఉంది లైఫ్, అంతా బాగుందా అని చెప్పి. రియల్లీ దే వెరీ గుడ్. అసలు ఇప్పటికీ నేను అదే అనుకుంటాను, అసలు వెంటనే ఓకే చెప్పేసి అలా చేయడం అనేది నిజంగా చాలా మంచిది. అంటే నన్ను నమ్మారు, నేను ఎవరో ఒక అవుట్ సైడ్ కంట్రీ నాది, సో నమ్మి చేశారు అంటే దట్స్ రియలీ గుడ్. So here we'll take a break and we'll come back. సభకు స్వాగతం. హాయ్ పీప్స్, వినండి, లెండ్ యువర్ ఇయర్స్ టు అస్. ఇప్పుడు నాకు కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక రోజు సెమ్ ఎగ్జామ్ రాసిన టైంలో నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటి సర్కాజం అని ముచ్చట్లు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్కే పరిమితం అయిపోవాలా, పాడ్కాస్ట్ ఎందుకు చేయకూడదు అని. ఆ థాట్లో నుండి పుట్టిందే ఈ సభకు స్వాగతం. మాట్లాడదాం, నా అన్యూస్డ్ బ్రెయిన్ని, నా అన్ఫిల్టర్డ్ థాట్స్ని కలిపి మాట్లాడేద్దాం. అసలు నా మోటో ఏంటంటారా, నా పర్సెప్షన్ని సర్కాస్టిక్ వేలో మీకు ప్రజెంట్ చేయడం. అన్నట్టు నా పేరు చెప్పనే లేదు కదా, ఐఎమ్ కీర్తన రమేష్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ పీటీ పాడ్కాస్ట్. ఏమంటావు రేవంత్, ఇంకా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ డూ దిస్. అండ్ యా, దిస్ ఇస్ కీర్తన రమేష్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. నెక్స్ట్ వీక్ ఫస్ట్ ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్స్, నమస్తే. Hey guys, welcome to my second part of this podcast. సో మిలి, ఈ అన్టోల్డ్ స్టోరీ ఉంది కదా, ఇది చాలా ఇంటెన్స్ జర్నీ. నాకు తెలుసు ఇది అంత మెంటలీ ఎఫెక్టింగ్గా ఉంటుంది అనేది. సో ఇది కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా, లేదా ఇప్పుడు పాజ్ తీసుకున్నావా, లేకపోతే అసలు ఏంటి దానికి ఇప్పుడు ఏం కండిషన్లో ఉంది, తర్వాత దాని ఫ్యూచర్ ఏంటి, నీ ఫాలోవర్స్ నుంచి నా నుంచి రిక్వెస్ట్ ఏంటి, అదే మాకు కొంచెం స్టేటస్ చెప్తే విల్ బి మెంటల్లీ రిలీవ్. సో యా, అంటే నాకు లాస్ట్ ఒక స్టోరీ వచ్చింది. లాస్ట్ అని కాదు, ఐ థాట్ ఆఫ్ కంటిన్యూయింగ్ అనమాట. ఆ స్టోరీ అనేది చాలా, అంటే ఆ స్టోరీ చదివాను. ఆమె ఒక 20 లైన్స్ రాసి ఉంటది. చదివి నాకు ఏం చేయాలో అర్థం కాక ఏడలేదు నేను, కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైం కొంచెం టెన్స్ అయిపోయాను అనమాట. అసలు ఏంటి అన్నది అలా ఏదో, అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి, అసలు ఎలా అడగాలి క్వశ్చన్స్ అన్న నాకు రాలేదనమాట. యా, మెంటలీ బాగా డిస్టర్బ్ అయ్యి 1 వీక్ అలాగే ఉన్నాను అదే ఇందులో ఉండి. నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడలేదు లిటరల్లీ. వాళ్ళు ఒక 2-3 డేస్ ఏంటి ఏమైంది అంత బాగానే ఉందా అంటే, వాళ్ళకి చెప్తే ఏం మెంటలా ఏంటి, ఏదో ఒక స్టోరీని పట్టుకుని ఎందుకు అలాగా తీసుకుంటున్నావు అంటే, నాకు పర్సనల్ గా తీసేసుకున్నాను. అది చేయకూడదు, ఎప్పుడు అది చేయకూడదు. ఈవెన్ ఇదేనే కాదు, ఏ ప్రొఫెషన్ లోనన్నా ఇట్లాంటివి ఏమన్నా గానీ పర్సనల్ గా తీసుకోకూడదు. యా, సీరియస్ గా అంటే కొన్ని టైమ్స్ ఇప్పుడు నేనైతే కెరీర్ చాలా సీరియస్ తీసుకుంటాను. యా, టూ హెడ్ అనేది వెళ్ళకూడదు అనమాట. సో నేను అలాగ అయిపోయి అమ్మ బాబోయ్ అనుకున్నాను. అంటే నాకేంటంటే ఇప్పటికీ అదే అనమాట. ఆ స్టోరీస్ లో 2-3 విని నేనేం చేయలేనా అన్నట్టు అనుకున్నా. నేనేం చేయలేనని నాకు తెలుసు, బికాస్ నాకంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, నాకంత పొటెన్షియల్ లేదు, నా వెనకాల పొలిటీషియన్స్ లేరు. సో ఏం చేయలేరు. యా, అదే కదా, వాళ్ళే ఏం చేయలేరు. సో అలాంటిది మనం ఏం చేయలేము అని నాకు తెలిసి, కానీ నేను దాన్ని తీసుకోవడానికి నాకు టైం పడుతుంది కదా. సో నేను కొంచెం అందుకే అనమాట, అదొక సీజన్ కింద అలా పెట్టి ఉంచాను. సో నా లాస్ట్ ఇంటర్వ్యూ కూడా చంద్రముఖి గారితో అయింది. సో ఆమె ట్రాన్స్జెండర్, సో ఆమెతో అయ్యింది. సో దాని తర్వాత రేప్ సర్వైవర్సే వచ్చాయి 2-3. చెప్తాను కదా, లాస్ట్ స్టోరీ ఒక రేప్ సర్వైవర్ది. కానీ ఇంకా చదివి నేను బాగా ఎఫెక్ట్ అయిపోయాను. సో దాని తర్వాత అనుకున్నాను వి షుడ్ టేక్ ఎ పాజ్ అని మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను. వాళ్ళు కూడా నో ప్రాబ్లం అన్నారు, వాళ్ళకి అర్థమైంది నా కేసు. సో యా, సో ఇప్పుడు కొంచెం వస్తుంది మళ్ళీ అయిన తర్వాత సీజన్ 2 యా, అదే. అండ్ మోర్ ఓవర్ నేనేమనుకున్నానంటే, మామూలు పాడ్కాస్ట్ కూడా చేద్దామని అనుకుంటున్నాను, కానీ నాకు ప్రస్తుతం సెమిస్టర్ రన్ అవుతుంది కదా. సో బ్రేక్ తీసుకుందాం, వెకేషన్ తీసుకుందాం అంటే పాడ్కాస్ట్ గురించి అని కాదు, మామూలు లైఫ్ లో కొంచెం ఇప్పుడు దాకా అదే కంటిన్యూస్ గా సెమిస్టర్స్ తీసుకున్నాను. సో బ్రేక్ తీసుకుని అప్పుడు కొంచెం చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రీల్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాను అనమాట. సో అందుకే, అంటే ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు నాకు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో పార్ట్ టైం వెకేషన్ లో ఉన్నాను, జాబ్ వెకేషన్ లో ఉన్నాను.
సో ప్రస్తుతానికి ఏదో ఒకటి ఉండాలి, ఐదర్ పాడ్కాస్ట్ లేదంటే రీల్స్. రెండు పెట్టానంటే చదువు వెళ్ళిపోయిద్ది అనమాట. గట్టి. యా సో ఇంకా రీల్స్ ట్రై చేసి పాడ్కాస్ట్ కూడా చేస్తాను. నాకు తెలిసి ప్రాబ్లీ నేను ఏమనుకుంటున్నా అంటే నెక్స్ట్ మంత్ ఒక ఓకే. కామెడీ అన్టోల్డ్ స్టోరీ కూడా కాదు, అది ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. బికాస్ ఇట్ టేక్ సమ్ టైం. నాకు కొంచెం టైం కావాలి దానికి. మెంటల్ గా కొంచెం స్టేబుల్ గా ఉండాలి నేను కూడా చేయాలంటే. యా సో మనం బాగుంటేనే మన కంటెంట్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ నీ పాడ్కాస్ట్ జర్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు స్టార్ట్ చేసిన రోజుకి ఇవాళకి నువ్వు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి ఆన్ కాంటెంట్ మేకింగ్ కానీ లేదా ద వే యూ చేంజ్డ్ యువర్ ఓన్ సెల్ఫ్ కానీ? పాడ్కాస్ట్ అంటే నాకు తెలిసి నేను ఐ థింక్ ఆల్రెడీ నేను చెప్పాను అనుకుంటా. ఇన్ని చేస్తున్నా పాడ్కాస్ట్ చేస్తుంటే ఒక వైబ్ గాని ఒక ఫీల్ వస్తుంది. అది నాకు తెలిసి దేంతోనూ మ్యాచ్ అవ్వలేదు ఇప్పటికీ. నేనేమనుకున్నానంటే టాప్ గా ఐ థింక్ నేను డాన్స్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటాను అనుకున్నా చిన్నప్పటి నుంచి. అంటే చిన్నప్పుడు, ఇప్పుడు అంత ఫ్రీక్వెంట్ గా వేయట్లేదు, కానీ ఎప్పుడైనా ఏదైనా రీల్లో వేయాల్సి వస్తుంటే ఐ ఫీల్ లైక్ బాగుంది వేస్తుంటే, మంచి కొంచెం ఏమో అది ఎక్సర్సైజ్ వర్కౌట్ మెంటల్లీ ఫిజికల్లీ ఏదో బాగా అవుతుంది. కానీ నాకు పాడ్కాస్ట్ చేశాక నాకు అది అనిపించింది, నాకు పాడ్కాస్ట్ చేసినప్పుడు ఒక ఫీల్ వస్తుంది ఇది దేన్ని మ్యాచ్ చేయలేదు అని. అలాగని రీల్స్ పెట్టి మీరు అందరూ మంచి కమెంట్స్ చేస్తే కూడా వస్తుంది ఫీల్. అది 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 డిఫరెంట్. అదంటే అది టాప్ అనమాట. అది ఏం చేయలేం. కానీ పాడ్కాస్ట్ చేస్తే ఒక మంచిది ఏమనిపిస్తుంది అంటే అన్ని ఆపేసి పాడ్కాస్ట్ చేసుకుందాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నిజంగా అది బాగుంటది. నాకు చేంజ్ అయితే ఏం చెప్పలేను, కానీ ఇదైతే చేంజ్ అయితే ఎందుకంటే నేను అంత ఫ్రీక్వెంట్ గా చేయలే కదా. అప్పుడు నాకు తెలిసి 2 months చేశాను పాడ్కాస్ట్, 2 to 3 months చేశాను. యా సో నాకు తెలిసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నప్పుడు అయితే నాకు అంటే అర్థమవుతుంది ఏంటంటే మళ్ళీ ఒకవేళ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ ఈసారి ఇంకా మంచి కాంటెంట్ తో, ఈసారి ఇంకా మంచి దీంతో రావాలి అన్నట్టు అనిపిస్తుంది మాకు అంతే. గట్టి పోటీ ఇవ్వాలి. అలాగని అలాగని కాదు, ఎవరి వాళ్ళది, ఎవరి పాడ్కాస్ట్ ఎవరిది, ఇది ఎవరి చేసే ఎవరి కాంటెంట్ పోటీ అంటే అందరికి. యువర్ కాన్సెప్ట్స్ ఇన్స్పైర్ మీ అనమాట బేసికలీ. ఓ యా దట్ ఓకే థ్యాంక్ యూ. ఆ హారర్ స్టోరీ నాకు చాలా నచ్చింది. అంటే ద వే యూ మిక్స్డ్. నేను యా నేను అసలు అందులో వాయిస్ మారుస్తూ ఇప్పుడు అని చెప్పి ఏదో ఏదో అంటే ఒక టైప్ నాకు అది సరిగ్గా స్ట్రైక్ అవ్వట్లేదు, కానీ ఒకలా మార్చాను హారర్ స్టోరీకో దేనికో. అంటే ఇప్పుడు మనం వెళ్ళబోతుంది సంథింగ్ లైక్ దాట్. యా దానికి ఒకసారి స్టక్, గొంతు ఉండిపోయింది ఉండిపోయి దగ్గుతూనే ఉన్నాను. ఇంకా అలా అయిపోయింది. ఏంటి బాబు అని చెప్పి గొంతు మార్చకూడదురా బాబు, మన గొంతు మార్చుకుని. చిన్నప్పుడు ఒకే ఒక్కసారి ట్రై చేశాను మిమిక్రీ అనమాట. ఒక్కసారి, అది కూడా లోకల్ యూసీ ఛానల్ ఏదో ఉంటది కాకినాడలో, లోకల్ టీవీ. లోకల్ టీవీలో అప్పుడు ఇండిపెండెన్స్ డేకి ఇట్లాగా స్టూడెంట్స్ తో, అంటే మా స్కూల్ నుంచి ఏదో పెద్ద నేను తోపు ఏదో కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పి పంపిస్తే, మనం డాన్స్ కాదు ఈసారి మిమిక్రీ చేద్దామని అప్పుడు ట్రై చేశాను. అప్పుడు బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదు. మిమిక్రీ చాలా కష్టం అని తెలిసింది. అంటే నేను సింగర్ని కూడా కాదు, సో నాకు గొంతుకే నేను ఫస్ట్ గడ్డి తింటూ ఉంటా. సో నా గొంతు అంత మెయింటెనెన్స్ ఉండదు. సో నీ అప్పుడు పాడ్కాస్ట్ లో ఆ ఇంగ్లీష్ ఎపిసోడ్ ఇంకోటి నచ్చింది. డ్యూయల్ రోల్ అంటే నీ ఇన్నర్ సెల్ఫ్ ని తీసుకొచ్చి డంబాస్ అని అంటూ ఉంటది కదా. అది కూడా నచ్చింది నాకు. అది నేను నన్ను ఎక్కడో ఇరిటేట్ చేయకు వెళ్ళిపోయేది ఆ, సెల్ఫ్ ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్. బికాస్ ఇప్పటికీ అది అంటాను, ఇప్పటికీ నా స్వాగతం అంటారు కదా తెలుగులో, అప్పుడప్పుడు అంటే నాతో నేను, ఎందుకంటే బికాస్ ఓవర్వెల్మింగ్ గా అయిపోయినప్పుడు, లేదంటే బాగా ఇంకా సాడ్ గా అయిపోయినప్పుడు, ఇంకా నా ఫ్రెండ్స్ కూడా అర్థం చేసుకోలేరు అన్నప్పుడు, యాక్చువల్లీ దిస్ వర్క్స్. నేను ఎక్కడో చదవలేదు, కానీ అంటే నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటాను ఫస్ట్, బయటకని కాదు లోపలే అనమాట, బయటకు పిచ్చిదాని అనుకుంటే. సో ఏంటి నువ్వు ఉన్న స్టేట్ లో ఇంకా చాలా మంది, 100 మంది ఇదే ఉన్నారు, కానీ నీకన్నా 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, నువ్వు ఇంత ఫీల్ అవడం అవసరం అని నాకు నేనే ఫన్ గా చెప్పుకుంటాను. సెల్ఫ్ జస్ట్ క్వశ్చన్. 2 days బ్యాక్ సెల్ఫ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఏమో, సో అది నేను వై నాట్ దిస్ అనుకున్నాను, వై నాట్ బట్ అక్కడ కొంచెం నా ఇన్నర్ సెల్ఫ్ అనేది నన్ను ఇరిటేట్ చేస్తున్నట్టు చేశాను. అందరికి జరిగే కాన్సెప్ట్ అది బేసికల్. అందుకే యా నేను కూడా యా రిలేట్ అయ్యాను. యా థ్యాంక్ యూ. అండ్ అక్కడి నుంచి నీ రీల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? స్విచ్. రీల్ అంటే నా ఫస్ట్ రీల్ ఎంఎస్ నారాయణ గారిది అనుకుంటాను. అప్పుడే చనిపోయారో
లైక్ ఇంకా తెలీదు. లైక్ ఒంట్లో బాలేదు సంథింగ్ ఏదో చనిపోయారు. అప్పటికే చనిపోయారు సంథింగ్ ఏదో. నేనెందుకో ఆయన చూస్తూ నాకు హాయ్ డాడీ అన్నట్టు ఏదో సారీ హాయ్ డాడీ కాదు. హాయ్ అంటాడు. ఏదో సినిమాలో హాయ్ అంటాడు. ఇంటర్వ్యూ హాయ్ చెప్తున్నాడు. ఆంజనేయులు. హాయ్ ఆంజనేయులు హాయ్ అంట. నాకది హాయ్ చాలా నచ్చిందనమాట. నేనే ఫస్ట్ ఏమనుకున్నానంటే ఆయన్ని ఇమిటేట్ చేసి హాయ్ అని ఆయన వాయిస్ అది చేద్దాం అనుకున్నా. కానీ తర్వాత ఏంటంటే టిక్‌టాక్‌లో ఎక్కువ చేస్తారు కదా! అంటే టిక్‌టాక్ తప్పని కాదు. నేను చేశాను వీడియోస్. ఎవరి టాలెంట్ వాళ్ళది. సో లైట్ పట్టించుకోను. కానీ ఓకే. ప్లాట్‌ఫార్మ్ అది దాని మీద హిట్ ఏముంది? అదొక ప్లాట్‌ఫార్మ్. దాని మీద స్పెసిఫిక్‌గా అంటే ఏం లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఎందుకు టిక్‌టాక్ అంటున్నారంటే ఎందుకంటే టిక్‌టాక్ చేసి అదొక ప్లాట్‌ఫార్మ్ అయిపోయింది వాళ్ళకి. అదొక లైఫ్ చాలా మంది అంతే గదా! ఈ వీడియో చేస్తూ డబ్బులు చేస్తూ టిక్‌టాక్ చేస్తూ కూడా వస్తాయి మనీ వాళ్ళకి. యాహ్! సో, దానివల్ల కొంచెం జనాలు కొంచెం కొంతమందికి ఇరిటేట్ అవుతూ కరియర్‌లు కూడా ఉంటారు. వచ్చాయి అక్కడ. అసలేంటి కొంతమంది వెబ్ సీరీస్ చేసి, షార్ట్ ఫిల్మ్స్ అనుకుంటాం మనం అంతే. నేను అనుకునేదాన్ననమాట. నాకు తెలిసి వీళ్ళు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, ఇన్ని టిక్‌టాక్ చేస్తున్నారు. వీళ్ళకసలు డబ్బులు రావు. కానీ తర్వాత తెలిసింది వీళ్ళకుంటది. వాళ్ళ సంభాషణ వాళ్ళకుంటది. యాహ్! ఉంటది అని చెప్పి నాకర్థమైందనమాట. అర్థమై ఓకే. సరే. ఓకే. వాళ్ళకి మంచి ప్లాట్‌ఫార్మ్ కింద అయింది. మనం ఎందుకో లైట్ అని చెప్పి సో, నేను అది అది చూసాక నాకర్థమైందనమాట. ఓహో! అని జెప్పి నేను అప్పటిదాకా మీమ్స్ అంటే నాకు పిచ్చి. పిచ్చి అంటే ఇంకెలా అంటే నేను 2000 ఫస్ట్ మీమ్ పేజ్ చెప్తున్నా కదా! ఫస్ట్ నేను ఫాలో అయింది నాకు కొంచెం మెంటల్ ఫేస్‌బుక్‌ది. అసల అరాచకం ఇంకా ఏంటా మీమ్స్ అసల ఆ అడ్మిన్ ఎవరో తెలీదు గానీ నేను ఇప్పటికి దండం పెడతాను. ఎంత చేశాడంటే మీమ్స్ ఫేస్‌బుక్‌లో ఫాలో అయ్యేదాన్ని. 2000 ఎప్పుడు బీటెక్ సెకండ్ ఇయరో, థర్డ్ ఇయర్. నాకు మీమ్స్ అంటే ఏంటో తెలీదు. యాక్చువల్లీ మీమ్స్ అప్పటిదాకా స్టిక్ ఫిగర్స్, ఒక చపాతీ ఫేస్ సంథింగ్ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టింది యాహ్! కదా! యాహ్! కార్టూన్. స్టిక్ ఫిగర్స్ అది కళ్ళలో పొడుచుకోవడం ఏదో ఉంటది. స్టిక్ మ్యాన్, కళ్ళలో స్టిక్ మ్యాన్. స్టిక్ మెన్ యాహ్! సో, కళ్ళలో పొడుచుకోవడం అవి మీమ్స్ అన్నమాట. సంథింగ్ అలాంటిది ఒక థగ్ లైఫ్ మీమ్సో లేకపోతే బీ లైక్ బ్రో అలాంటివేవో వచ్చాయి. ఇంగ్లీష్ యాహ్! వాళ్ళు వీళ్ళు జస్ట్ ఫర్ పెట్టింది. లాఫ్ గ్యాగ్స్. జస్ట్ ఫర్ లాఫ్ క్యాగ్స్ ఇవన్నీ. అలాంటివి అప్పుడు హ్యూమర్ కింద వచ్చేవన్నమాట. నాకు తర్వాత అర్థమైంది. ఓహో! ఇలా కాదు మన తెలుగులో ఏమైనా ఉంటే చూద్దాం. రాండమ్‌గా వచ్చింది నాకు కొంచెం మెంటల్ అని పేజ్. నేనింక మ్యాడ్ అయిపోయాను ఆ మీమ్స్ చూసి బాబోయ్! అని చెప్పి అప్పటి నుంచి ఇంక ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ట్ అయినాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యాను. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇంకా మీమ్స్ ఇంక ఎలా అంటే ఇంక బ్లడ్‌లో ఇంకా నేను నా ఫ్రెండ్స్‌కి చెప్పడం. వాళ్ళు ఇంక ఎక్సైట్ అయిపోవడం. ఇంక అలా అయిపోయి తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌కి అంత పిచ్చి ఇంకెలా అంటే ఇంక ఏ మీమ్ అయినా, ఏ సినిమా అయినా, ఏ టెంప్లేట్ అయినా చెప్పేస్తాననమాట. అలా బట్టి కొట్టేసేదాన్ని నేను. ఇప్పుడెంత సో, మీమ్స్ ఎంత అలవాటయిపోయిందంటే మన కమ్యూనిటీకి, ఇప్పుడు ఎవరు మీమ్‌కి డైలాగ్ గూడా రాయట్లేదు. జస్ట్ అలా టెంప్లేట్ పెడితే వి కెన్ హియర్ టెంప్లేట్. ద డైలాగ్. యాహ్! అసలా టెంప్లేట్ చెప్తే చాలా చిన్నది. బ్రహ్మి గారిది ఇది అని చెప్తే చాలు. అయిపోయిందింక. నా మొబైల్‌లో కూడా మొత్తం మీమ్ టెంప్లేట్స్ ఇప్పటికి ఫాలోవర్స్‌కి నేను మాక్సిమం ఇప్పుడు ఎవరైనా వింటుంటే నేను మాక్సిమం ట్రై చేస్తా రిప్లై పెట్టడానికి. బికాజ్ అందరికి రిప్లై పెడతా. అన్‌లెస్ అండ్ అంటిల్ కొంచెం ఎలాంటి పిచ్చిగా పెడితే పెట్టను గానీ, మంచిగా నేను మాక్సిమం హాయ్, హలోకి పెట్టను గానీ, మంచిగా పొగిడేది రిప్లై పెడతా. మాక్సిమం రిప్లై పెడతా నేను. సో, రిప్లై పెట్టినప్పుడు కూడా మీమ్ టెంప్లేట్ ఫస్ట్ ఎళ్తది ఆళ్ళకి. ఒక మీమ్ టెంప్లేట్ ఎళ్తది నా దగ్గర నుంచి. అలా ఉంటదనమాట. క్రేజీ మీమ్స్ మీమ్స్ కానీ నన్ను మీమ్స్టర్ అంటే నేను అస్సల ఒప్పుకోననమాట. ఎందుకంటే మీమ్స్ చేసేవాళ్ళన్నది నాకొక దేవుడి కింద. నేనొక జస్ట్ డిసైపుల్ అనమాట. లెర్నర్ అంతే. నన్ను మీమ్స్ ఇందులో అదొక వేరే లెవెల్ అది. బికాస్ ఇప్పటికి అనిపిస్తుంటది. నేను చేసేవి మీమ్స్ కాదు. బికాస్ నేను జస్ట్ మీమ్స్ వాడతాను. అండ్ ప్రాబబ్లీ కొన్ని క్రియేట్ చేస్తానేమో. కానీ అదంత ట్రెండ్ అయిపోయి అలాగేం కాదు. నాకెందుకో యూ బట్ ఆర్ మోర్ ఇంక్లైన్డ్ టు సిట్యుయేషనల్ కామెడీ నాలాగా అనిపిస్తది. అంటే నాకు కూడా అదే సిట్యుయేషనల్ ఫేవరెట్. కామెడీ. నాకు సిట్యుయేషనల్ కామెడీ అది కూడా ఈ మధ్యన అనుకుంటాను. ఇంతకుముందు పెద్ద ఇంతకుముందు కూడా చేశాను. 1 ఆర్ 2 చేశాను. కానీ డార్క్ కామెడీ కూడా ఇష్టం. డార్క్ హ్యూమర్. 18+ అయితే ఇంకా రెచ్చిపోతాను మేబీ నేను. నేను కానీ కనెక్ట్ మనం అవ్వడానికి కూడా నేను కనెక్ట్ అయింది గూడా ఆ కాంటెంట్ చూసే మీ రీల్స్‌లో. ఓహ్! కొంచెం ఓకే. సిట్యుయేషనల్ కామెడీ ఉందని జెప్పి. ఓకే. డిఫరెంట్. అంటే ర్యాంటింగ్ లేదు. ఐ డోంట్ లైక్ ర్యాంటింగ్ కనెక్ట్ టు ర్యాంటింగ్. యెస్. ర్యాంటింగ్ ఇస్ లైక్ ఏమో ఒకటి రెండు నేనైతే బావుంటాయి ఎప్పటికి గానీ ర్యాంట్ కాన్స్టెంట్‌గా చేయనేమో. చూడలేను. ఎగ్జాక్ట్‌లీ. ఏ ఏమో నాకు కూడా తెలీదు. చేయలేను కూడా ర్యాంటింగ్. నేను ప్రాబబ్లీ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఏమో చేస్తే చేయొచ్చు గానీ, ఇప్పుడైతే చేయలేను ర్యాంటింగ్ అసల. చూడలేను నేను. సో, అండ్ అది. ఎలాంటి కాంటెంట్ మేకర్స్ ఎక్సైట్ చేస్తారు నిన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో? మీమర్స్ నాకు గాకుండా. మీమర్స్ కాకుండా రోస్ట్ ఈస్ ఈక్వల్ టు ర్యాంటింగ్
ఎడిటింగ్ అని నేను అనుకుంటా, కానీ రోస్ట్ ఇస్ బెటర్ అనుకుంటా. బట్ అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ ఇట్స్ పర్సనల్, బికాస్ నాకు నచ్చింది ఐ థింక్ రోస్ట్ మాటమ్ అన్నది రీసెంట్ ఎడిక్ట్ అయిపోయాను నేను. మీమ్స్ అయితే అన్ని దాని పేజెస్, మీద కూడా ఈ పేజ్ అని మా కదండి, పాడ్కాస్ట్ లో ఒక ఎపిసోడ్ ఉంది లిఖిత్ది, ఎవరైనా లిక్కిద్ది. లిసనర్స్ ఉన్నారనుకుంటే వినొచ్చు. యా, రోస్ట్ మాటమ్ ఇస్ లైక్ ఆసమ్ అనమాట అసలు. అండ్ మీమ్స్ లోనే మీమ్స్ కాకుండా నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలీదు. అండ్ రీసెంట్ గా నిన్నే ప్రణీత్ తో మాట్లాడా, సో ప్రణీత్ వీడియోస్ కూడా చూసాను, అవి కూడా బాగున్నాయి. అండ్ 301 డైరీస్ అని యూట్యూబ్ లో ఉంటది, 301 డైరీస్ అని, చూసాను. యా, వాళ్ళు బాగా చేస్తారు. అండ్ ఆల్సో ఇంగిల్ పీస్ కూడా ఇంగిల్ ఫేవరెట్ పీస్ బాగుంటది. ఫేవరెట్ అది. యా, ఇంగిల్ పీస్ బాగుంటది, 301 డైరీస్. ఇంకా ఉన్నాయి, ఇంకా నేను చూసాను. యాక్చువల్లీ చెప్పకూడదు, ఆగం మనోడు ఎవరో No, తెలియదు కానీ ఆగం అసలు. నాకు వాళ్ళ కాంటెంట్ నచ్చదు కానీ ద వే దే క్రియేటెడ్ నచ్చింది. అంటే యా, animated ఎగ్జాక్ట్లీ. లైక్ creators. యానిమేటెడ్ తెలుగు నేను రాలేదు అనుకున్న టైంలో ఆగంబా అని తెచ్చి ఒకటి పెట్టారు. ఐ మీన్ యా, ఓకే, వాళ్ళ టైప్ ఆఫ్ వాళ్ళది. నేను ఐ బూతులు డోంట్ అది మాట్లాడతాను, అంటే యా, నాకు యా, జడ్జ్ బూతుల గురించి చేయట్లేదు. కాదు, అంటే కాంటెంట్ రిపిటేటివ్ అయిపోయింది, ఓన్లీ సింగిల్ యా, లైన్ మీద యా, వెళ్తుంది యా, యా, బికాస్ యా, ఆఫ్ ద కాంటెంట్ దే చోస్. నాకు యా, కాంటెంట్ ఎగ్జాక్ట్లీ. నచ్చదు కానీ ద వే దే ఎగ్జిక్యూటెడ్ నాకు చాలా నచ్చింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో నేను ఫిల్మ్ అదే ఇమోజీ ఆగంబా కూడా నాకు నచ్చింది. ఫిల్మ్ బాగుంది. ఇమోజీ, ఫిల్మ్ ఇమోజీ అది చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇలా ఇంకా చాలా ఉన్నాయి మీమ్ పేజెస్ అయితే. ప్రతి మీమ్ పేజ్, ఎందుకంటే నేను ఈవెన్ అప్పుడప్పుడు 1000-2000 ఫాలోవర్స్ మీమ్ పేజెస్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు, మీ మీద మీమే ఇట్లా పంపిస్తూ ఉంటారు. నేను సరదాగా వాళ్ళ పేజ్ చూస్తాను, ఏదో ఒక్క మీమైనా బాగుంటది, ఒక్కటైనా బాగుంటది, నాకు అదే అనిపిస్తుంది. ఆ నిజంగా మీమర్స్ అసలు ఎక్కడి నుంచి ఉంటారు, చాలా ఇష్టం అన్నమాట. ఒక రకమైన ఏమో అబ్సెస్ అయిపోతాను కొన్ని రోజులు మీమర్స్ అని. మంచిగా అలా అలా అయిపోయేటట్టున్నాను నేనైతే. కానీ నన్నైతే మీమ్స్ చేస్తావు ఇది ఇప్పటికే అంటారు కానీ మీమ్స్ అబ్సెస్ అయిపోయినప్పుడు మనం ఎంత మనమెంత మనం అసలు. నేనైతే జస్ట్ ఇప్పుడు చెప్తాను, ఇప్పటికే ఐఎమ్ జస్ట్ లెర్నర్ ఆర్ డిసైపుల్ ఆర్ స్టూడెంట్, ఏదో ఒకటి. అడ్మైరర్. అదే అడ్మైరర్. మీమస్ నాకు టీచర్స్, దేవుళ్ళు, గాడ్, ఏదైనా పర్లేదు పెట్టుకోవచ్చు. అండ్ బ్రహ్మ ఇస్ మై ఫేవరెట్. లైక్ బ్రహ్మానందం గారు ఇప్పటికీ నేను బాధపడతాను, ఆయన కొంచెం ఓల్డ్ అయిపోయారు, కానీ మన జాతిరత్నాలు చూసాక షేక్ అయిపోయాను అనమాట నేను. భయం వేసింది, బాబాయ్ ఓల్డ్ అయిపోయారేంటి నా అని కొంచెం భయం వేసింది. కానీ బ్రహ్మి ఇస్ లైక్ గాడ్ అసలు. బ్రహ్మి అసలు ప్రతి మీమ్ లోని ఆయన ఫేస్ ఉంటది. సో ఈజ్ లైక్ హీ క్రియేటెడ్ సంథింగ్ విచ్ ఈవెన్ హీ డోంట్ నో అనమాట. తెలీదు ఆయనకి, చేస్తున్నప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు నా ఫేస్ ఇంత ట్రెండ్ అవుతుంది అని నా తెలియకుండా. పాడ్కాస్ట్ ఎంతమంది ఉంటారని మీరు ఏంటండి మీ రీల్స్ ఎంతమంది చేస్తారని మీకు తెలుసా? నేనైతే అది చెప్తాను, మీ పాడ్కాస్ట్ అయితే చెప్పను, బికాస్ మీరు ట్రెండ్ అయ్యారు ఆల్రెడీ స్పాటిఫైలో. సో నా రీల్స్ అయితే 5 నేను ఎక్కువ షాక్ అయ్యాను. అనుకున్నాను. అలాంటిది షాక్ నా కంటెంట్ కి నేను షాక్ అయ్యాను. ఎవరిది వాళ్ళకి అలాగే అనిపిస్తుంది ఏమో, ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది నాకు. ఇప్పటికి నాకు తెలిసి నాకున్న ఈ 9000 నెంబర్ ఎంతో చూసుకోలేదు. అదే సినిమా ఉంటుంది కదా, వెంకటేష్ సినిమాలో ఈ కోడ్ నెంబర్ ఎంతో చూసుకోలే కానీ కరెక్ట్ గా తెలియదు. యా, చాలా లైక్ ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను నిజంగా నేనైతే చెప్పుకోను, సరదాగా చేశాను అన్నట్టు చెప్పుకోను. టు బి ఫ్రాంక్, చాలా మంచి కాన్సెప్ట్స్ రాసుకుని ఎడిట్ చేసి, చాలా నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను డాన్స్ చేశాను, వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో, అవి డాన్స్ చేశాను, కానీ దేనికి ఇంత కష్టపడలేదు ఎడిటింగ్ కి. లేకపోతే మొన్న మన్మధుడులో ఒక చిన్న డైలాగ్ ఎప్పుడో గుర్తొచ్చి ఈ డైలాగ్ వాడుకోవాలని చెప్పి సినిమా మొత్తం చూసాను. అలా అంత అయిపోయాను, అంత అబ్సెస్ అని కాదు, లైక్ అంత పర్ఫెక్ట్ గా ఉండాలి రీల్. ఎందుకంటే ఇప్పుడు కొంచెం నేను ఎక్కువ కలిసిన చూస్తున్నారు కదా. కాంటెంట్ క్రియేటర్స్ లో ఎడిటింగ్ చాలా నచ్చింది నాకు. ఇట్ ఇంట్రెస్ట్ మీ అని చెప్పిన వాళ్ళలో 3వ మెంబర్ మీరు. లిఖిత్ సేమ్ చెప్పాడు. అండ్ అదేంటి ఈయన మీమ్ ప్రాజెక్ట్ అతను కూడా నాకు చాలా ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ అని చెప్పాడు. నెక్స్ట్ నువ్వే నాకు చెప్పింది ఆ విషయం. ఎడిటింగ్ నాకు ఎడిటింగ్ తప్ప ఏదైనా ఐ లవ్ కంటెంట్ క్రియేషన్, బట్ ఎడిటింగ్ వచ్చేసరికి నా బద్దకం అడ్డు వస్తుంది. యా, నాకు కూడా అదే సేమ్ థింగ్, బద్దగా ఉంటది. కానీ వన్స్ ఎడిట్ అయిపోయాక అంటే మనకి ఏం గుర్తు రావాలంటే ఎడిట్ అయిపోయాక ఫైనల్ వర్క్ ఉంటాయి కదా, ఫైనల్ వర్క్ అది కళ్ళ ముందు కనిపించాలన్నమాట. లేకపోతే మనకి అస్సలు మోటివేషన్ ఉంటుంది చేయడం ఎడిటింగ్. ఏదన్నా కానీ ఈవెన్ పాడ్కాస్ట్ అయితే ఎడిట్ చేయను అనుకుంటాను, కానీ రీల్స్ కానీ అదే ఆలోచిస్తాను ఫైనల్ ఎడిట్ చేస్తున్నప్పుడు ఏంటో అదేంటో అర్థం కాదు, మధ్య మధ్యలో నా వాయిస్ వస్తుంది కదా, ఈడెందుకు మాట్లాడాడు అనిపిస్తుంది.
యా ఎడిటింగ్ ఇస్ లైక్ ఎడిటింగ్. మన వాయిస్ మనకు నచ్చదు కదా యూజువల్లీ, నా అట్లానే సేమ్ నేను అందుకే నా నాది కూడా. పాడ్కాస్ట్ నేను విన్ను మాక్సిమం. ఏదో ఎప్పుడైనా నవ్వు వీలైనంత నా రావాలంటే వాయిస్ వింటా. ని డిలీట్ చేయడానికే చూస్తాను నేను ఎక్కువ. ఎక్కువ మాట్లాడుతున్నాను అని చెప్పి. ఎక్కువ మాట్లాడ ఓ మై గాడ్ యా. సో అదనమాట మంచిగా. ఇంకా మీ ఫాలోవర్స్ మీ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, మీ రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి, మీకు నచ్చిన హార్ట్ వార్మింగ్ రెస్పాన్సెస్ ఏమైనా వచ్చాయా? చాలా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకోండి. 1-2 అంటే ఎక్కువ అందరూ పెద్ద పెద్ద మెసేజెస్ రాస్తారు. అందరూ ఈ పెడతారు, రీల్స్ అంటే అందుకే టాక్ మనకు గుర్తొచ్చే ఒకటి. యా అదే నాకు ఎక్కువ ఫస్ట్ ఏంటంటే ఎక్కువ ఏం పెడతారంటే నేను డిప్రెషన్ లో ఉన్నాను, మీ రీల్స్ చూసాక అట్లీస్ట్ నాకు డిప్రెషన్ పోయిందని చెప్పను, ఫేక్ చేయను, కానీ ఆ 5-10 మినిట్స్ మీ రీల్స్ చూసాక ఐ ఫెల్ట్ రియలీ లైక్ రిలీవ్డ్ ఆర్ సంథింగ్. ఇది ఎక్కువ వస్తుంది నాకు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే పర్సనలీ నేను ఐ వాజ్ అ విక్టమ్ ఆఫ్ డిప్రెషన్. ఐ థింక్ ఐ యామ్, బట్ థెరపీ తీసుకోను, సో నాకు తెలియదు అనమాట. థెరపీ తీసుకుంటే తెలుస్తుంది ఇఫ్ ఐ యామ్ ఆర్ నాట్. బికాస్ పర్సనలీ అదే చెప్తాను, అది కామెడీ చేయాల్సింది ఏం కాదు. అండ్ నేను చాలా వాటిలో అంటే మీటింగ్స్ లో అవి కూడా చెప్పాను, ఇట్లాగా గ్రూప్ మీటింగ్స్ అవుతున్నప్పుడు ఐ వాజ్ విక్టమ్ ఆఫ్ డిప్రెషన్ ఆల్వేస్. సో నాకు డిప్రెషన్ నుంచి నాకు ఏం చేయాలో నాకు అర్థం కాక నేను ఇచ్చేస్తుంటే పక్క వాళ్ళకి అట్లీస్ట్ హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ పర్లేదు ఆ 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లీస్ట్ 30 సెకండ్స్ హెల్ప్ అవుతుంది. అది నాకు చాలా నచ్చింది. చాలా అంటే ఇప్పటికి ఆ నవ్వుకున్నారో ఏం చేసినా నచ్చింది. అండ్ అది ఫేక్ కాదు అని నమ్ముతున్నా, ఫేక్ అయితే చెప్పలేదు చెప్తే అదే యా తెలిసిపోద్ది. సో నేను అదే అనుకుంటాను అనమాట, అట్లీస్ట్ ఆ 5 మినిట్స్ నవ్వుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది నవ్వుతారు, నేను నవ్వుతాను, కానీ బయటికి ఇన్ ద సెన్స్ ఒక స్మైల్ వస్తుంది కదా, ఏహే బాగుందిరా అన్నట్టు, ఆ నవ్వడం వేరు, ఏదో ఇలా నవ్వుకోవడం వేరు. సో నా రీల్స్ అది చూసి ఆ టైప్ ఆఫ్ స్మైల్ ఇస్తారు అనమాట, లైక్ యునో ఒక స్మర్క్, అదేంటో తెలియదు నాకు. ఇది చెప్పారు, ఇది నాకే రాదు. సో నాకంటే కాంటెంట్ చూసి వస్తుందంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అనమాట. సో నాకు తెలిసి 2 థింగ్స్. నాకు ఇంకా నేనైతే మాక్సిమం అందరికి రిప్లై ఇస్తాను, ఎవరికి రిప్లై ఇవ్వకూడదు మనం తోపు. అండ్ బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ అస్సలు ఫ్యాన్ ఏసీ అది ఫేక్ లాగా అనిపిస్తుంది. ఫ్యాన్ ఎవరు ఫ్యాన్, ఐఎమ్ జస్ట్ లైక్ నేను ఇప్పుడు ఇక్కడ వైజాగ్ లో ఇప్పుడు బయటకి వెళ్తే నాకు కనిపిస్తాను. అంతెందుకు నాకు కూడా వచ్చా మెసేజ్ లో, బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఎగ్జాక్ట్లీ వాళ్ళ కొంతమంది ఎక్స్ప్రెషన్ అది. యా కొంతమంది దాన్ని తప్పు అనట్లేదు, బట్ యా ఫ్రెండ్, ఎందుకంటే నాకు ఇప్పటికీ మనకు కొత్తగా అనిపిస్తుంది. యా కొత్తగా నాకైతే ఇంకా ఏంటి నాకైతే హాయ్ సార్ ఐ లవ్ యువర్ పాడ్కాస్ట్ సార్ నేను మీలో ఒకండ్రా అంట నేను. ఎగ్జాక్ట్లీ అలాగే. సో ఈ పాయింట్ లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా లిజనర్స్ కి. ఒకవేళ నేను ఒక బిగ్ కాంటెంట్ క్రియేటర్స్ తోనే కాదు, అండ్ ఐ విల్ లైక్ టు టేక్ ద ఆపర్చునిటీ టు షేర్ ఎనీ స్టోరీ, ఎనీ ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఇంట్రెస్ట్ మీ. సో మీలో ఎవరికైనా రీచ్ అవ్వాలనుకుంటే యూ కెన్ ఆల్వేస్ డిఎం. మీకు మిలీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటే యూ కెన్ డిఎం. అండ్ ఈజ్ రియలీ వెల్కమింగ్ అనమాట. అంటే చాలా యాక్చువల్లీ నేను నిజంగా దేనికన్నా టెన్స్ ఫీల్ అయిపోతాను. సో ఈవెన్ నేను పాడ్కాస్ట్ చేసినా సరే నాకు ఈ ఫీలింగ్ వచ్చిందంటే అది మొత్తం పోయింది. ఐ మీన్ ఒక హాఫ్ అన్ అవర్ కాన్వర్సేషన్ అయ్యాక నాకు ఈవెన్ మొత్తం పోయి ఆ చిల్ బ్రో చేసేచ్చు బ్రో చిలాక్స్ అనుకున్నా, అలా అనుకున్నా అనమాట. యా సో ఏం ఎక్స్పీరియన్స్ ఉన్నా మంచిగా షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చెప్తున్నా కదా, నేను అంతా నైట్ మొత్తం ఈ పాడ్కాస్ట్ వింటాను నేను అన్ని 25. ముందు వాటర్ తాగండి ఫ్రెండ్స్, నీ ఫేవరెట్ వాటర్ తాగండి ఫ్రెండ్స్. యా దట్ ఈస్ మై ఫేవరెట్, వాటర్ తాగండి ఫ్రెండ్స్. ఇట్స్ ఎ రియలీ యూనిక్ థాట్. యా ఇట్స్ నైస్. నీ రీల్ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి అసలు? ఫస్ట్లీ నేను అడ్మైర్ చేసేది ఏంటంటే నీ కన్సిస్టెన్సీ. యూనో నీ రీల్ ఐడియాస్ ఏదైతేనో చాలా కన్సిస్టెంట్గా చేసావు కదా, చాలా కష్టం. ఎందుకంటే నేను ట్రై చేశాను రీల్ కాంటెంట్ చేయడానికి. చూసే వాళ్ళకి 30 సెకండ్స్ సింపుల్ అనిపిస్తుంది, కానీ ఇట్స్ చాలా కష్టం ఒక స్ట్రక్చర్ చేసి చేయాలి అంటే. ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ కన్సిస్టెన్సీ ఆఫ్ క్రియేటింగ్ గుడ్ కాంటెంట్. అసలు ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఐడియాస్ ఎక్కువ ఏంటంటే నేను ఫస్ట్ ఐ థింక్ నేను ఏ టైప్ ఆఫ్ కామెడీ చేస్తే నాకు నిజంగా చెప్పాలంటే నేను అప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. బికాస్ మీమ్స్ ఎక్కువ చూస్తా, మీమ్ టెంప్లెట్స్ ఎక్కువ సేవ్ చేస్తా, డౌన్లోడ్ చేస్తా, వీడియోస్ అవి చేస్తాను. సో అవి రియల్ లైఫ్ లో జరిగే కామెడీ కనెక్ట్ చేద్దాం అన్నది. దాని పేరేంటో నాకు లైక్ సిచ్యుయేషనల్ కామెడీ అన్నారు కదా మీరు. సో యా బట్ మీమ్స్ కి దానికి కనెక్షన్ ఎలాగో నాకు తెలియదు. బట్ ఎక్కువ అంటే నాకు తెలిసి ర్యాండమ్ గా పాత సినిమాలు అవి నేను రీసెంట్ గా నేను జస్ట్ దీని గురించి అని పాత సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను, టు బి ఫ్రాంక్.
బికాస్ రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో కామెడీ. ఈవెన్ నిన్న కూడా ఒక ఐడియా వచ్చింది, చికెన్ తింటూ ఉంటారు కదా కోట శ్రీనివాసరావు గారు కూర్చుని, ఆ సినిమా పేరు తెలియదు, ఆ ఒక్కటి ఆ ఒకటి ఆహన పిల్లంట. ఆ సినిమా నేను లాక్డౌన్ స్టార్టింగ్ లో చూసి నాకు ఏ ఐడియా రాలేదు. ఈవెన్ ఇప్పటికి కూడా బ్రహ్మానందం గారు ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇట్లా కలర్ మారుతూ బూతులు తిడతారు. నాకు దాని మీద ఐడియాస్ వచ్చాయి. నేను అది ఎప్పుడో చూసాను. నేను రాజేంద్ర ప్రసాద్ మూవీస్ ఇవి ఇంకా ఓల్డ్ మూవీస్ తిద్దాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పటికీ చూస్తాను. ఇప్పటికీ ఆంజనేయులు చెప్పారు, అది 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 కూడా మూవీ అంతా చూడలేదు చెప్పాలంటే. మీమ్స్ టెంప్లెట్స్ ద్వారా అది మైండ్ లో సేవ్ అయిపోయింది. అది యా సొంతం అసలు సొంతం కోసం సొంతం అని రాయించుకుంటా నేను పచ్చపట్టు. వెంకటేష్ మూవీస్ లో కామెడీ ఉంటది, రవితేజ మూవీస్ లో కామెడీ ఉంటది. సో ఏంటంటే ఆ మూవీస్ ఎక్కువ చిన్నప్పుడు థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం కదా, 5th 4th అప్పట్లో అంత తెలియదు. ఇప్పుడు ఏంటంటే మీమ్స్ ద్వారా ఇంకా మీమ్ టెంప్లెట్స్. ఇప్పుడు కూడా చెప్పాలంటే ఏదన్నా నాకు వచ్చిన రీల్ ఏదన్నా మీమ్ లో కనిపించినా నేను ఏదన్నా రీల్ తీసేస్తాను. ఎందుకంటే నేను మీమ్ చూసి లైక్ ఎగ్జాక్ట్ చేయను, బికాస్ మీమ్స్ లో వేరేది ఉంటది. ఐ మీన్ మీమ్స్ వాడతా, సేమ్ అదే మీమ్స్ వాడతా, కానీ నా కామెడీ వేరేగా ఉంటుంది. పర్సనాలిటీకి మ్యాచ్ చేస్తుంది. యా సో నా లైఫ్ లో గానీ లేదంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ కి గానీ మ్యాచ్ చేయడం అలా చేస్తాను అనమాట. కానీ సేమ్ నా రీల్ లాంటిదే ఏదన్నా మీమ్ గానీ ఏదన్నా చేసేసారంటే నాకు తెలిసి ఇప్పుడు దాకా లేదు కూడా, అలా చేస్తే నేనే తీసేస్తాను. సో అందుకే నాకు తెలిసి మీమ్ టెంప్లెట్స్ ఎక్కువ, మీమ్స్ ఇవి కొన్ని ఏంటంటే చెప్తున్నా కదా, 6 పతివ్రతలు సినిమా, దాన్ని నేను ప్రమోట్ చేసినంత ఎవరు ఇప్పటికి డైరెక్టర్ వచ్చిస్తాడు మనకు. సీరియస్లీ ఆ మీమ్ అయితే నేను ఇప్పటికి 2 times వాడినట్టుకున్నా. మీమో తెలియదు, అది దాన్ని ఏమంటారో తెలియదు, ఆయన్నో యాక్టర్నో. చాలా భయపడ్డా. 18+ ఒక అమ్మాయి చేస్తుందంటే ఆబ్వియస్లీ ఫస్ట్ నా బాడీ మీదకి వెళ్ళిపోవడం, ఏదో కమెంట్ చేసేస్తారు. ఏముంది ఆ కమెంట్ చేసే వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఫేక్ ఐడీస్ ఉంటాయి, కొంతమంది బోట్స్ ఉంటారు, అదే కదా. కానీ చెప్పాలంటే టు బి ఫ్రాంక్ మిగతా క్రియేటర్స్ కన్నా నాకు చాలా తక్కువ నెగటివిటీ వస్తుంది. ఐ డోంట్ నో ఇప్పటికి, ఐఎమ్ నాట్ షూర్ బికాస్ ఎందుకంటే ఈవెన్ వస్తుంది అంటే ఈవెన్ మొన్న కూడా ఏదో చేస్తే అది చాలా వియర్డ్ కామెంట్. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు టెల్ దట్ బికాస్ అది రూడో తెలియదు, వియర్డో తెలియదు, ఏంటో తెలియదు. ఈవెన్ 18+ కామెడీ కూడా కాదు, జస్ట్ లైట్ ఏదో కామెడీ చేస్తే ఇప్పుడు దాకా వచ్చిన కమెంట్స్ లో ఎన్ని లైక్ మాక్సిమం 99% పాజిటివ్ ఉంటే ఏదో 1% ఎవరో తలక మాసినోడు చేస్తాడు. నేను ఫస్ట్ నవ్వి ఏంటి అనుకున్నా. సో వాడు అదే ఇంకా అమ్మాయిని కదా, ఇంకా అదే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు ఆ కమెంట్ చూసాక అప్పుడు దాకా అర్థమైంది, నన్ను ఒక అమ్మాయి అన్నట్టు చూడరు, కాంటెంట్ చూస్తారు అన్నట్టు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓకే వీడు అర్థమైంది నాకు అని. యా సో అక్కడ అమ్మాయిలు మాత్రమే కాదు, అబ్బాయిల్ని చేస్తారు. అబ్బాయిలకి ఉంటది, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు అంటే అట్లీస్ట్ లైక్ వస్తే ఇది అనరు, అబ్బాయిలని అయితే అరే ఏంట్రా అన్నట్టు మాట్లాడేస్తారు. ఏంట్రా ఇది వీడియో అనా లేకపోతే పోస్ట్ అన్నట్ట. అమ్మాయిలు అయితే వస్తే అది చాలా రేర్ గా అంటారు, కానీ అబ్బాయి అయితే ఇంకా చాలు, అరే నువ్వు పెద్ద బొక్కగాడి ఇలా కామెంట్, అమ్మ బాబోయ్ అమ్మాయిలు తట్టుకోలేరు అసలు. కానీ టు బి ఫ్రాంక్ నాకు చాలా చాలా మంచి ఆడియన్స్, ఈవెన్ నిన్న కూడా అదే అనుకుంటే చాలా మంచి ఆడియన్స్ వచ్చారు ఇప్పటికి. యా సో యాక్చువల్లీ వి షుడ్ బి లైక్ బ్లెస్డ్ ఆర్ ఐ డోంట్ నో. యా రియల్లీ ఇప్పటికి నాకు తెలియదు, నా లైఫ్ లో నాకు తెలియకుండా నా ఫాలోవర్స్ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే రోజులో నేను అట్లీస్ట్ ఒక 3-4 hours డిప్రెషన్ టైం స్పెండ్ చేస్తాను అనమాట, అలా కూర్చుంటాను. ఇంకా లైఫ్ అలాగే అయిపోయింది, ఇంకా పర్సనల్ ఇష్యూస్ వల్ల ఏదన్నా అని. కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు, నేను తెలియకుండా నేను వాళ్ళకి. సో బాటర్ సిస్టమ్ లాగా అవుతుంది అనమాట, ఇచ్చి పుచ్చుకుంటున్నా అంతే. సో మీరెంత లిజనర్స్ అర్థమవుతుంది కదా, మీరు ఎంత ఫీడ్బ్యాక్స్ ఇచ్చి ఎంత లవ్ ఇస్తే మాలాంటి వాళ్ళు అంత మంచి కాంటెంట్ కానీ మమ్మల్ని మేము బెటర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అందుకే ఫీడ్బ్యాక్ అనేది. సో ఈ ఎపిసోడ్ వింటున్న వాళ్ళు ఎవరికన్నా ఒకవేళ మీకు ఈ ఎపిసోడ్ కానీ కాన్వర్జేషన్ కానీ లేదా ఈ వైబ్ కానీ లేకపోతే నచ్చకపోయినా పర్లా, జస్ట్ పుట్ ఎ స్టేటస్ అండ్ గివ్ అస్ ద ఫీడ్బ్యాక్ సో దట్ విల్ మేక్ అస్ ఫీల్ బెటర్. ఎగ్జాక్ట్లీ నాకనే కాదు, ఏ కాంటెంట్ క్రియేటర్ కన్నా ఎవరికన్నా, ఈవెన్ ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్స్ వేస్తారు ఇట్లాగా డిజిటల్ పెయింటింగ్స్ అవి వాళ్ళకైనా ఎవరికైనా సరే ఎవరికైనా ఒక ఫీడ్బ్యాక్ అనేది హెల్ప్ అవుతుంది. అంటే ఏముంది ఒక నెగటివ్ కమెంట్ పెట్టేస్తే ఏమొస్తుంది, మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా పెట్టండి, కానీ పాజిటివ్ అనిపించే వాళ్ళు స్టేటస్ పెట్టి ఇలాగా మాకు నచ్చింది అని పెట్టండి చాలు. యా అదే. అండ్ వన్ మోర్ థింగ్, నాకు తెలిసి నా ఫాలోవర్స్ లో నా ఫ్రెండ్స్
నా ఫ్రెండ్స్ అంటే నా ఓన్ ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు. వాళ్ళు షేర్ చేశారు. ఎవ్వరు నాకు తెలిసి నాకు మిలి అంటే తెలిసిన అమ్మాయి చిన్నప్పటి నుంచి స్కూల్‌లో అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంతమంది ఉంది. ఇప్పటికి నేను ఒక ఎక్స్‌ట్రోవర్ట్‌నే, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఎవ్వరు షేర్ చేయలేదు. జస్ట్ నాకు తెలిసి 3 ఆర్ 4 ఫ్రెండ్స్ షేర్ చేశారు. ఇప్పుడు జస్ట్ నా ఫాలోవర్స్ షేర్ చేస్తున్నారు అంతే. ఇదైతే నేను నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే నేనంటే తెలిసినోళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఎవ్వరు షేర్ చేయలేదు. అంటే సేమ్. ఏంటంటే ఇద్దరు సేమ్ ప్లేస్ నుంచి వచ్చాం కదా! సో ఏదో ఫేమస్ అయిపోతాను. ఇప్పుడు నేను ఎళ్ళిపోయి 'రాజమౌళి' సినిమాలో అది యాక్ట్ చేసేస్తాను కదా! యూజువల్ టెండెన్సీ బేసికల్లీ. అంటే యాహ్! నా ఫ్రెండ్స్ అది గూడా అది అంతే. అదేంటో అర్థం కాదు నాకు. అంటే నేను షేర్ అందరికంతే. చేస్తాను. అందరికంతే. అంటే నేను చాలా హ్మ్. మందితో ఇంటరాక్ట్ అయ్యాను గదా! హ్మ్. సో, అందరికి వాళ్ళ క్లోజ్డ్ సర్కిల్ కన్నా బయట హ్మ్. సర్కిల్ ఎక్కువ షేర్ జేస్తారు. అదేందో నాకు ఇప్పటికి ఎగ్జాక్ట్‌లీ. అది ఐయామ్ నాకే ఫిగరింగ్ ఇట్ అర్థం ఔట్. కాదు. ఇప్పటికి నేనింత కాంటెంట్ చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళలో ఇది బయట వాళ్ళు కాంటెంట్ షేర్ చేస్తారు. లైక్ వాట్ డూ యూ వాంట్ టు ప్రూవ్ దేర్? అంటే ఏంటి అంటే నన్నేదో తక్కువ చేద్దాం నాకు నాకు నిజంగా తెలీదు వాళ్ళ ఐడియా ఏంటో. సో, ఐ వాస్ లైక్ ఓకే. ఐ డోంట్ కేర్ అన్నమాట. ఐ డోంట్ లిటరల్లీ కేర్. ఐ వాస్ లైక్ జస్ట్ ఫక్ ఆఫ్ సారీ బట్ అంతే నేనింక బ్రో లైట్ అన్నట్టే ఉంటాను. ఇంకా పట్టించుకోను. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మన మైండ్‌లో. మనం ఫ్రెండ్స్ మనం వాళ్ళిప్పుడు విన్నా తర్వాత ఎలాగో ఇంటారు. ఎలాగో మనకు తెలిసినోళ్ళే ఎగ్జాక్ట్‌లీ. యాహ్! గాబట్టి, యాహ్! యాహ్! మేబీ మనం పర్సనల్‌గా ఎక్కువ తెలుసు కాబట్టి అంత ఇన్‌స్పిరేషన్‌గా ఆళ్ళకనిపియదేమో. బికాజ్ వి ఆర్ ఎగ్జాక్ట్‌లీ. టూ హ్మ్. కనెక్టెడ్ డీప్‌లీ అనేమో యాహ్! అనిపిస్తది ప్రాబబ్లీ ఒక్కొక్కసారి. అంటే అంత ఇన్‌స్పిరేషన్ తీసుకునే ఏం లేదనుకుంటారేమో ఒరిజినల్ మనలో. పర్సనాలిటీ లేపోతే రెగ్యులర్ యాక్సెస్ హ్మ్. లేదా రెగ్యులర్ రీచబిలిటీ లేదా ఐడెంటిఫికేషన్ ఉన్నప్పుడు దే కాంట్ హ్మ్. రిలేట్ ఏమో అనిపిస్తది ఒక్కోసారి. నాకు కూడా అదే అనిపిస్తది. సీరియస్‌లీ ఇదే అనే కాదు. నేను పాడ్‌కాస్ట్ ఎనీథింగ్, స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎనీథింగ్. ఏదన్నా ఏం చేయలేదు. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ డెఫినైట్‌లీ షేర్ చేశారు. క్లోజ్ ఫ్రెండ్స్ నా 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 బెస్ట్ ఫ్రెండ్స్ నాకు తెలిసినోళ్ళలో ఒకళ్ళిద్దరు నిజంగా షేర్ చేశారు. బట్ ఇప్పటికి అనుకుంటా. ఇప్పటికి వాళ్ళు ఏం చేతి నొప్పొస్తది బట్ అనుకుంటా ఏం ఫింగర్స్. స్టార్ట్ చేసినా వాళ్ళ సపోర్ట్ బేస్ చేసుకొని స్టార్ట్ చేయకూడదు. వాళ్ళ సపోర్ట్ షుడ్ యాహ్! బి అట్ ద లాస్ట్. లాస్ట్ బికాజ్ వి కాంట్ ట్రస్ట్ పీపుల్ అనుకుంటా నేనైతే. ఐ ట్రస్ట్ అని డోంట్ నో. కాదు. వాళ్ళు ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా ఉంటారు. యాహ్! వీళ్ళని టార్గెట్ చేస్తే ఎక్కువ రీచ్ యాహ్! అవ్వలేం. అంటే డిసప్పాయింట్ యాహ్! అయిపోయి ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. that's for sure. డిసప్పాయింట్ అయితే అయితాం మనం. యాహ్! సో అందుకనే యాహ్! టార్గెట్ ఎప్పుడు బయట ఆడియన్స్‌ని పెట్టుకొని ఫస్ట్ యాహ్! తర్వాత ఫ్రెండ్స్ గురించి ఆలోచించాలి. యాహ్! నాకైతే నిజంగా రోజుకి అట్‌లీస్ట్ ఒక 5-6 మెంబర్స్ నేను ట్రాక్ చేసుకోలేకపోయేదాన్ననమాట. ఒకానొక టైమ్ షేర్ చేసేదాన్ని. ఇప్పటికి రోజుకి తెలీదు నేనెవరో వాళ్ళకి తెలీదు. ఏం తెలీదు. జస్ట్ మిలి నిఖిత అని బట్టి షేర్ చేస్తారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత హ్యాపీగా అనిపిస్తదంటే ఫస్ట్ నా పేరు ఒక తెలియని అబ్బాయి, ఆ అమ్మాయి నా పేరు. అండ్ నాకు నేను కూడా షేర్ ఇంకొకటేంటంటే చేశాను. నీ కన్సిస్టెన్సీని చూసి. ఎగ్జాక్ట్‌లీ. అమ్మాయిలు కనెక్ట్ అయితున్నారు నా కామెడీకి. బికాస్ నేనేమనుకున్నానంటే వీళ్ళేమైనా ఫీల్ అయితారా? బికాస్ అప్పుడప్పుడు 18+ ఎళ్తున్నాం అన్‌ఫాలో చేస్తున్నారంటే అమ్మాయిలు మెసేజ్ చేస్తున్నారు. వితౌట్ ఎనీ అమ్మాయిలకి ఇది ఉంటదంటారు గదా! కానీ ఇప్పుడు నాకైతే అమ్మాయిల 18+ మెసేజెస్ అనేది లేదు. చాలా హ్యాపీగా ఎందుకంటే వి ఉంటాయి. ఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ నెట్‌ఫ్లిక్స్. యాహ్! నెట్‌ఫ్లిక్స్ ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఎగ్జాక్ట్‌లీ. అమెజాన్ ప్రైమ్‌లో మనం చూసే రోజు సీరీస్‌లు ఆర్ ఆల్ 18+. యాహ్! సో, ఎగ్జాక్ట్‌లీ. దేర్ ఈస్ నో ఎగ్జాక్ట్‌లీ. మోర్ 18+ అంటే మెచ్యూర్ యాహ్! కంటెంట్ అని అనుకోవడమే ఇంకది. అంతా అంటే లేదు కానీ నాకైతే చూసాను ఒకటి కామెంట్ కూడా కాదు. లైక్ మాక్సిమం పాజిటివ్ కదా! అంటే ఏదో వేరే పోస్ట్‌లోనే ఎక్కడో చూసాను. నాకు అది చూసి ఓహో! ఎవరో కంటెంట్ క్రియేటర్ తెలీదు. చూసాను జస్ట్ కామెంట్ చూసి "నీకు సిగ్గుందా?" హిందీలో అన్నమాట తిడుతుంటే, అరే! అదే పర్సన్ నెట్‌ఫ్లిక్స్‌లో సెక్స్ ఎడ్యుకేషన్ చూసి వావ్! వండర్‌ఫుల్ వాట్ ఎ సీరీస్ అనుకుంటారు. అదే ఇదే కదా! ఒక కంటెంట్ క్రియేటర్ పాపం హిందీలో అయితే ఇంక ఓపెన్‌గా చేస్తారు కదా! చేస్తుంటే డార్క్ కామెడీ చేస్తుంది అమ్మాయి. ఏ అలా అంటారేంట్రా అనుకున్నాను. నేనేం కామెంట్ చేయలేదు ఇంక వదిలేసాను. పోన్లే అని చెప్పి మనకెందుకులే ఇంక వదిలేసాను గానీ, బట్ యాహ్! అప్పుడు అనుకున్నాను ఓహో! మనోళ్ళు ఇంకా అది ఎక్కడో చిన్న ఇందులో ఉందనుకుంటారు అనుకుని ఎవ్వరు ఏం ఆలోచించాను. చేసినా కంప్లెయింట్ చేసే బ్యాచ్ ఉంటారు. అంటే ఇప్పుడు 'రాజమౌళిని' యాహ్! కూడా యాహ్! కంప్లెయింట్ చేసే బ్యాచ్ ఉన్నారు. 'బాహుబలి' నచ్చక. ఎగ్జాక్ట్‌లీ. ఇంకేం చేయాలి? ఎగ్జాక్ట్‌లీ. ఇంక యాహ్! మనం ఎంత? ఎగ్జాక్ట్‌లీ. సో, వాళ్ళుంటారు. మనం మన పని మనం మనం ఉందాం. జేసుకోవాలంతే. మనం వి ఉందాం. షుడ్ కో ఎగ్జిస్ట్ ఇగ్నోరింగ్ ఈచ్ అదర్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! మన పని మనం జేసుకొని, మనకు ఉన్న 100 మందిలో ఒకడు మంచి మెసేజ్ పెడతాడు. ఆడి కోసం కంటెంట్ యాహ్! జేసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆన్ క్లోజింగ్ నోట్స్ నీ ఫాలోవర్స్‌కి గాని, నా ఫాలోవర్స్ గాని ఏం చెప్దాం అనుకుంటున్నా? ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా? అంటే ఏదైనా షేర్ ఓకే. చేయాలనుకుంటే ఆన్ ఎనీ ఆస్పెక్ట్ యూ కెన్ షేర్. సో, నేనైతే నా ఫాలోవర్స్‌కి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే అంత పెద్ద మెసేజ్ ఇచ్చేదాన్ని గాదు. బట్ మెసేజ్ అంటే ఏదో రియల్లీ ఒకటి యాహ్! చెప్పాలనే ఒకటి కామన్ ఒక కన్వింగ్ నేను చెప్పాలనుకుంటున్నా అనిపిస్తది అలాంటిది. ఓకే. సో, మీరు
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తానంటే ఫాలో కొట్టండి ప్లీజ్. కొంతమంది ఫాలో కొట్టకుండా మెసేజ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. సో ఒకవేళ మీరు వింటుంటే ఒకవేళ ఫాలో మీరు ఫాలో కొట్టండి, కొట్టే షేర్ చేయండి, ఇంటెన్షన్ ఉంటే అన్ఫాలో కొట్టకండి. కొట్టకండి. అన్ఫాలో బికాస్ కొడుతున్నా ఎందుకు నేను కొడుతున్నా 4 గంటలు తెలుసుకోవడానికి. కూర్చుంటున్నానండి తిండి తిప్పలేక. నేనైతే చెప్పుకోను నా ఏదో సరదాగా చేస్తున్నాను అన్నట్టు అయితే నేను చెప్పుకోను. నేను నిజంగా కష్టపడే చేస్తున్నాను. అంటే నా కష్టం మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ నాకు తెలుసు. అండ్ నేనైతే నిజంగా నిజాలే చెప్తాను కాబట్టి, ఇప్పుడు దాకా నేను చెప్పిందని నిజాలే. సో అందుకే నిజాలే చెప్తాను కాబట్టి చెప్తున్నాను. మీ ఒక్క మెసేజ్, మీ ఒక్క ఇది నాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎంత హ్యాపీ అంటే మీరు అడగొచ్చు మా తమ్ముడిని కానీ మా ఫ్యామిలీలో ఎవరైనా కానీ అడగొచ్చు. ఆ మెసేజెస్ చూపించి ఇలా పెడుతున్నారు అని ఉంటాను. సో చాలా థ్యాంక్ యూ. సో అలాగే వంశీ కృష్ణ గారిని కూడా ఫాలో కొట్టండి ఇన్స్టాగ్రామ్ లో. నేను అదే మీడియాని కట్టండి, నాకు అవసరం లేదు ఫాలో. ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడ్కాస్ట్ వినండి. ఎందుకంటే ఇప్పుడే చెప్తుంటే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అందరు మన లైఫ్ లో జరిగేవి కాకుండా ఒక నార్మల్ పర్సన్, ఎందుకంటే నాకు ఒక టైంకి థాట్ వచ్చింది కాబట్టి నేను కూడా డార్క్ స్టోరీ అది వాట్ ఎవర్ స్టార్ట్ చేశాను. సో వేరే వాళ్ళ లైఫ్ ని కూడా చెప్దాము, వేరే వాళ్ళ లైఫ్ గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే అందరి లైఫ్ అందరికి ఇంపార్టెంట్ కదా. లైక్ బికాస్ ఇప్పుడు నా లైఫ్ ఓకే నాకు ఇది అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అన్నది ఉంటది. లేదంటే ఏదో ఒక పాయింట్, ఆ పాయింట్ వాళ్ళని ఎలా ట్రిగర్ చేసింది, అందులోంచి ఏం కావాలి అంటే ఏం ఇన్సైట్ తీసుకోవాలి మనం, అది చాలా ఇంపార్టెంట్. నేను అందుకనే ఇప్పుడు విందాం అనుకుంటున్నాను అండ్ మొత్తం పాడ్కాస్ట్ అది. ఎందుకంటే బికాస్ నాకు చాలా ఇష్టం డిఫరెంట్ లైఫ్ స్టోరీస్ కానీ డిఫరెంట్ జర్నీస్ కానీ, నేను కనెక్ట్ అవుతాను ఎక్కువ. సో వినండి. యూట్యూబ్ ఛానల్ Yeah. కూడా ఉంది. ఇప్పుడే నాకు వెళ్ళండి. అసలు జీరో టెక్నాలజీ అన్నమాట. నేను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేశాను. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి వింటే. సో ఐ థింక్ అంతే. అండ్ ఇంకా మంచి మంచి మెసేజెస్ పంపిస్తుండండి. అండ్ చాలా మంది చాలా రియల్ కాన్సెప్ట్స్ పంపిస్తారు. Q&A అయితే నేను చెప్తున్నా కదా, ఇదే Q&A నాకు తెలిసి. ప్రాబ్లీ Q&A అయితే నాకు తెలిసి మాక్సిమం మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని వంశీ గారు అడిగినట్టుకున్నారు. సో అందరూ Q&A అంటారు. సో నాకు తెలిసి ఇదే నా Q&A, ఫస్ట్ Q&A. నేను Q&A ఈ మధ్య ఎరగదీస్తున్నాను ఆ పేజ్ లో, అసలు బీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది. అవునా? అయితే నేను స్పామ్ చేస్తానేమో అని భయం వేస్తుంది. జనాలు స్పామ్ చేసేస్తున్నాను అనుకుంటారేమో అని చెప్పి నేను. అండ్ మోరోవర్ ఏం ఆన్సర్ చేయాలో తెలియదు. మనమేమో సర్కాస్టిక్ గా ఎటకారంగా ఇస్తాం ఆన్సర్స్. అదే కదా, చిల్ అవ్వని. నేనేమో వాళ్ళు ఫీల్ అయిపోతారా, ఇప్పుడు ఫాలోస్ ఫీల్ అయిపోతారా, ఫాలోస్ తీసుకుంటారా అనుకోండి. బేసికల్లీ కేర్ చేయరు, నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఎంటర్టైన్ అవుతారు, ఎంటర్టైన్ తీసుకుంటారు అంతే. సో ఇంకా వేరేదేవి. సో నేను ఎక్కువ బట్ నువ్వు ఇస్తే తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే సరే అయితే మరి అయితే అంతే. వాటర్ తాగండి ఫ్రెండ్స్. వాటర్. సో థ్యాంక్ యూ మిల్లీ ఫర్ యువర్ టైం. నా పాడ్కాస్ట్కి వచ్చినందుకు మళ్ళీ చెప్తున్నా, బోర్ కొట్టినా సరే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇది నేను స్టార్టింగే చెప్పాలి కానీ నేను చెప్పడం మర్చిపోయాను. ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ చెప్పండి. చాలా ఎంజాయ్ చేశాను. ఇట్స్ రియలీ గుడ్ టు ఇంటరాక్ట్ విత్ సమ్మన్. అంటే చాలా బాగుంది. అంటే మీరు నన్ను అట్లా క్వశ్చన్ చేస్తుంటే నాకు నేనే క్వశ్చన్ చేసుకుని, అంటే నాకు కూడా ఒక మంచి టైం కింద ఉంది. సో నా ఫాలోవర్స్ నన్ను ఇదేంటి ఇంత బోరింగ్ గా ఉంది అనుకోవద్దు. మాక్సిమం ఎంటర్టైనింగ్ అని చిల్లర్ టాక్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. ఇంకా నేను అందరికి రిప్లై ఇస్తాను, అదైతే నేను చెప్తాను. కొంతమంది రిప్లై ఇవ్వలేదు అని అన్ఫాలో కొట్టేస్తున్నారండి. ఏం చేస్తాం, చెప్పేస్తున్నారు అన్ఫాలో కొడుతున్నారు, రిప్లై ఇవ్వట్లేదు. అదే సో అందరికి రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో దట్స్ ఇట్ లిజనర్స్ ఫర్ దిస్ వీక్. మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్ ఇంకో తెలుగు టాలెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.